థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు. మీ యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రేమను బట్టి, అత్యద్భుతమైనటువంటి కృపను బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, ఈ రోజు ప్రత్యేకించి టీం ఫ్యామిలీ అంతా కలిసి పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్, వివాహానంతర వచ్చేటువంటి సమస్యల గురించి ప్రభా మరి సలహాలు, మార్గదర్శకత్వాల గురించి మేము వాక్యానుసారంగా చర్చించుకోవడానికి కృప చూపించండి ప్రభా. నీ అత్యద్భుతమైనటువంటి జ్ఞానము, బుద్ధి, వివేకము, తెలివి, వివేచన, వాటన్నిటికంటే మించి అవి ఎంత అనుగ్రహించబడుతున్న కొద్దీ అంతే వినయము, విధేయత సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధ లేఖనాలకు ప్రభా మేము లోబడి ప్రభా జీవించినట్లుగా వాటిని సంపూర్ణంగా గౌరవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వాసి చొప్పున మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారందరి హృదయాలు ఎరిగిన దేవుడు ప్రభా, నీకు మరుగైనది ఏది లేదు. వారి జీవితంలో ఏ విషయం కూడా మీకు రహస్యం కాదు ప్రభా. మీకు తేట తెల్లంగా తెలుసు ఎవరెవరి కుటుంబానికి ఏది అవసరమో ప్రభా. వారి జీవితాన్ని కట్టుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, ఇంకా వాళ్ళ మధ్యలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, క్షమ ప్రభా ఏదైతే తక్కువగా ఉందో ప్రభా అర్థం చేసుకోవడం, ఏ విషయాలు అయితే వాళ్ళ పొదువుగా ఉందో భార్యలు కానీ భర్తలు కానీ ప్రభా, విధేయతలు కానీ ఏ ప్రేమలో కానీ ఎక్కడెక్కడ ఏదైతే కొదువగా ఉందో ఈ రోజు వాటిని పూరించుకునే విధంగా మీరు కృప చూపించండి. వారి మనస్సులను, ఆలోచనలను, తలంపులను, హృదయాన్ని అన్నింటినీ కూడా మీ స్వాధీనం అందించుకోమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత తాకండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ నడిపింపును సమృద్ధిగా మాకు అనుగ్రహింపచేయండి. మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం దయచేయండి. మేము అన్యజనులకు మాదిరికరంగా, లోకానికి వెలుగుకరంగా ఉండే మా కుటుంబాలు వెలుగుకరంగా ఉన్నట్లుగా కృప చూపించండి. సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఒడుదుడుకులు, భార్యాభర్తల సమస్యలు ప్రభా, ఎడబాట్లు, అలాగే ప్రభా విడాకులు, ఇలాంటి అనేకమైన సమస్యలు క్రైస్తవ సంఘంలో పెరిగిపోతున్నాయి ప్రభా. వాటిని మేము సంపూర్ణంగా అరికట్టే దిశ వైపు, నీ ప్రేమలో స్థిరపరిచేటువంటి ఆ మార్గం వైపు మేమందరం కలిసి ప్రయాణించడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇందులో ఎవరెవరికైతే నిజంగా ఆ పరిపక్వత, జ్ఞానం, అనుభవం మీరు ఇచ్చారో అవి కూడా మాకు ఈ క్లాస్ లో ప్రభా, ఈ సెమినార్ లో ఈ రోజంతా ఏదో రకంగా వినియోగపడినట్లుగా కూడా కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వర్క్ బుక్ ని ప్రభా మేము సంపూర్తిగా చేసుకోవడానికి, అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను స్తుతించి, నిన్ను గౌరవించి, నిన్ను పొగిడి థ్యాంక్ యూ లార్డ్ అని ఒక గొప్ప కేక వేయాలి ప్రభా. సాయంత్రం వరకు మేము ఈ రోజు వచ్చి ప్రభా నిన్ను నిజంగా నీకు దగ్గరైనామనే ఫీలింగ్ మాకు మేము అలాంటి అనుభవంలోకి వాక్యానుసరమైనటువంటి మార్గదర్శకత్వంలోకి నడిపించబడినట్లుగా ప్రభా ఈ సమయాన్ని అంతటినీ మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు ఈ ఉదయకాలం నుంచి సాయంత్రం మేము డిస్పాచ్ అయ్యి ఎవరింటికి వారు వెళ్ళేంత వరకు కూడా ప్రభా ప్రత్యేకమైనటువంటి కృపను కాంక్షిస్తూ, మరి ముఖ్యంగా అల్పుడను దీనుడైన నన్ను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను ఈ సబ్జెక్ట్ ని డీల్ చేసేంత ప్రభా మరి పరిపక్వత కలిగిన వ్యక్తినని ఇది చేయట్లేదు, కానీ ప్రభా బలహీనతలు ఎరిగే ప్రభా ఈ పని చేయడానికి కోనుకున్నాం. కాబట్టి నీ కృపను మరెక్కువగా అనుగ్రహింపచేయమని మా ప్రార్థనలు వింటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్. ఓకే అండి, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ మనము అంటే పాయింట్ టు పాయింట్ గైడెన్స్ అంతా కూడా మన నోట్స్ లో చూస్తాం. మీకు చెప్పిన రీతిగా ముందు మీకు ఇవ్వబడినటువంటి సింగిల్ నోట్స్ ఉందిగా, పిన్ చేసింది. ఆ నోట్స్ లో మీ పేరు రాసుకోండి, ఎవరి పేరు వాళ్ళు రాసుకోండి. ఓకే, వివాహానంతర సలహా సాధన అభ్యాస పత్రాలు. ఇది వాస్తవానికి మీకు ఒక టెస్ట్ ఈ రోజు. ఓకే, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇది వర్క్ షీట్ సెషన్ మొత్తం కూడా మనము ఒక వర్క్ షీట్ చేస్తున్నాం, ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటాం. ఇందులో దాపరికాలు ఉండకూడదు. ఓకే, ఉండొచ్చా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం ఎంత స్పష్టంగా తెలియపరిస్తే మనకు అంత స్పష్టమైన ట్రీట్మెంట్ లభిస్తుంది. అవునా? అదే కదా. ఎంత దాచిపెడితే మెడిసిన్ కూడా అలాగే ఇవ్వాల్సి వస్తుంది. ఆ సమస్య పైన పోయినట్టు అనిపిస్తుంది, కానీ అంతర్లీనంగా లోపల అలాగే ఉంటుంది. సో కాబట్టి డాక్టర్ దగ్గర కానీ మాలాంటి దగ్గర, నాయకుల దగ్గర, ఇలాంటి కౌన్సిలర్స్ దగ్గర దయచేసి ఏం దాచిపెట్టొద్దు. మీ పేపర్లో రాయండి చాలు. మీకు ఒకటి పేపర్లో రాస్తే చాలు. ఓకే, సో
ఓకే అండి. వివాహ జీవితంలో పునఃసమీక్ష మరియు తిరిగి సర్దుబాటు చేసుకోవడం. మీ అందరికి వివాహాలు అయినాయి, చాలా మందికి పిల్లలు కూడా ఉన్నారు, అవునా? అంటే పిల్లలు ఉన్నారు, వివాహం అయిపోయిందంటే అర్థమైంది కనీసం ఒక 6 నెలలు 1 year అందరూ దాటిపోయి ఉంటారు ఈజీగా, అవునా? నాకు తెలిసి 1 year లోపల ఎవరు లేదు. ఓకే, దాదాపు ఒక 1 to 10 years మ్యారేజ్ రివ్యూ అనమాట. అప్పుడు 10 ఎబో ఉన్న ప్రాబ్లం లేదు, 15-20 ఉన్న, మాది 20 దాటారు, నో ప్రాబ్లం. సో కానీ మొదటి 10 సంవత్సరాల్లో వచ్చేటువంటి సమస్యలను మనం డీల్ చేస్తాం. అవే మనకు ఎన్ని సంవత్సరాలైనా రిపీట్ అవుతాయి, కొత్త సమస్యలు ఏమి రిపీట్ కావు, అవునా? అంటే పెళ్ళైన తొలినాళ్ళలో ఒక 1 year తర్వాత మనకి ఏ సమస్యలు అయితే వస్తాయో అవే సమస్యలు జీవితాంతం రిపీట్ అవుతాయి, అంతేనా? కొత్త సమస్యలు ఏమైనా వస్తాయా? ఏమి ఉండవు కొత్త కంప్లైంట్స్. ఎన్ని కౌన్సిలింగ్ చేసినా తిప్పి అక్కడికే వస్తాం మళ్ళీ మనం. అంటే ఎంత స్టోరీ అయినా చెప్పొచ్చు, 4 గంటల స్టోరీ చెప్పినా ఫైనల్ గా ఒకటే పాయింట్ ఉంటుంది అక్కడ, అవునా? అక్కడికే వచ్చి ఆగుతాం, నిజమేనా? సో అది అనమాట. ఓకే, స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. మనం మధ్యాహ్నం సెషన్ నుంచి వెళ్ళి డీప్ గా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మెసేజ్ అంటే టీచింగ్ ఓరియంటెడ్ గా ఉంటుంది. ఇప్పుడు అన్ని కూడా ఏంటి అని అంటే ప్రశ్న జవాబులు అంతే. ప్రభువుని అలా తలంచుకొని సిన్సియర్ గా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, నిజాయితీగా, నాకు తెలుసు మీరు ఇవన్నీ లక్షణాలు కలిగిన వాళ్ళని, ఇంకా నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, అందుకే ఇక్కడికి వచ్చారు వాస్తవం చెప్పాలంటే. సో ఏంటిదంటావు, వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ జాయ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ యువర్ మ్యారేజ్ సో ఫార్? మీ వివాహ జీవితంలో ఇప్పటివరకు వచ్చిన పెద్ద ఆనందాలు ఏమిటి? రాయండి. మీరు ఏం అనుభవించారు? మీకు మీ భార్యతో కానీ, భర్త రాయాలా, నా భార్య వలన నేను ఈ ఆనందాన్ని అనుభవించాను. భార్య కూడా రాయాలి, నేను పెళ్ళైన తర్వాత నా భర్త వలన, నా భాగస్వామి వలన నేను ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కొన్ని ఆనందాలు నా జీవితంలోకి ప్రవేశించాయి. ఒకవేళ ఈయన గాని నా హస్బెండ్ కాకపోతే, ఈయన గాని నా భర్త కాకపోతే ఈ ఆనందాలు నాకు నేను కోల్పోయేదాన్ని అని భార్య, అలాగే భర్త కూడా ఈమె నా జీవిత భాగస్వామి కాకపోయి ఉంటే, మరెవరైనా అయి ఉంటే నేను ఈ ఆనందాన్ని పొందుకోకపోయేవాడిని, ఈ ఆనందాలు అనుభవించకపోయేవాడిని అనే విషయాన్ని రాయాలి. నా ముఖం చూడడానికి ఏం లేదు ఇప్పుడు, ఓన్లీ పెన్ను పేపర్, చెవితో వినాలి, పెన్ను పేపర్ వాడాలి. అమ్మ రాగానే ప్రశ్న అడిగింది, అసలు అలాంటి ఉంటే మా జీవితంలో ఎక్కడ వెతుకోవాలి ఇప్పుడు? అంటే ఏదో ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? కనీసం పురాతన తవ్వకాలు ఏమైనా తవ్వుతా ఉంటే బయటపడితే అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అదే చేస్తున్నా. అలాంటి మెమొరీస్ ఏమైనా ఉన్నాయా? అలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఆలోచనలు పడిపోయారు రాంగ్ భయంకర స్టార్టింగ్ లోనే ప్రశ్న. సో ప్రశ్న ఇబ్బందిగా ఉందా? ఇదే అవసరం నాకు జీవితంలో, ఇదే అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే మనం ఎప్పుడు నెగిటివ్ విషయాలే మాట్లాడుకుంటాం, అవునా? నువ్వు పాయింట్ రాయి అంతే, నేను వివరణ రాయమన్నట్లా. ఇగో ఈ విషయంలో నాకు ఆనందం అని ఒక 4-5 పాయింట్లు ఈజీగా రాయచ్చు ఆ గ్యాప్ లో. ఎందుకంటే ఎవరి గ్యాప్ ఆరికే ఉంది కదా, ఎవరి నోట్స్ ఆలుకుంది, ఒకదాని ఇద్దరిని రాయమన్నట్లేదు. లేకపోతే రెండో ప్రశ్న చాలా ఖాళీ ఉండకూడదు. పేపర్ లో నేను చెక్ చేస్తాను, బ్రేక్ టైంలో నేను పేపర్ చూస్తాను. ఇది మీరు తీసుకుంటాం కోసం ఇచ్చారు. సో నేను పేపర్ ఖచ్చితంగా చెక్ చేస్తాను, ఎందుకంటే నేను పర్సనల్ గా ఒక దైవికంగా నేను దేవుడితో ప్రార్థన చేసుకొని సిద్ధపడినటువంటి విషయాలు ఇవి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక సెషన్ ఒక రోజు జరగాలి. యాక్చువల్ ఒక 1 hour 2 hours పెట్టుకొని ఒక సెషన్ మాత్రమే డీల్ చేయాలి, మళ్ళా వారానికి సెకండ్ సెషన్ డీల్ చేయాలి. కానీ ఈరోజు మిమ్మల్ని 2 రకాలుగా డీల్ చేస్తున్నాను కాబట్టి, అంటే మనకు ఒక 6 సెషన్స్ ఉంటాయి కంప్లీట్ గా. అంటే 6 సెషన్స్ లో 6 రకాల విషయాలను మనం డీల్ చేస్తాం. తొంగి చూడొద్దు, ఒకరి దాంట్లో ఒకరు కాపీ కొట్టద్దు. నువ్వేం రాస్తున్నావు, నేనేం రాస్తున్నా అని చూడట్లేదు కదా. వెరీ గుడ్, గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. కానీ పెన్ను కదలట్లేదు చాలా మంది. కొంతమంది పిలుపు మీద అనుకుంటా ఉంటారు, ఎందుకు తీసుకొచ్చిన మామూలుగా.
ఆరంభంలో మీకు కొంచెం ఎలా ఉన్నా కూడా మీకు ఎండింగ్ లో అర్థం అవుతుంది అంత ఎందుకు చేసామని. ఏంటి ఇద్దరు అన్నదమ్ములు డిస్కషన్ పెట్టుకుంటున్నారు ఏమన్నా సైకిల్? వాట్సాప్ లో పెట్టు నాకు వాట్సాప్ తీసుకొని మెసేజ్ చేయి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. టైం వేస్ట్ చేయదు, ఫాస్ట్ గా రాయాలి, ఎందుకంటే మనం చాలా ఉన్నాయి మాట్లాడుకున్నట్టు. ఒక్కొక్కటి మొదటి ప్రశ్న దగ్గర ఆగిపోతే బాగుండదు. అంటే మీరు రాయడానికి ఇబ్బంది పడుతున్నారంటే దాని అర్థం ఏంటి అనేది నేను అర్థం చేసుకోగలుగుతాను. అంటే చాలా బాధ కలిగించే విషయం అది. మీకు అలాంటివి లేవు అని అంటే, అలాంటి అనుభూతులు, అలాంటి మధుర క్షణాలు, అలాంటి మధురాలు మీ జీవితంలో లేవు అని అంటే మీరు ఎక్కడో ఆగిపోయారని అర్థం చేసుకోవాలి. మరి నేను అంటే సైకలాజికల్ గా నేను థింక్ చేయాల్సి వస్తుంది అప్పుడు మీ గురించి. సమయం కాదు, నేను మాట్లాడమంటే చాలా మాట్లాడతాను నా వారి గురించి. బైబిల్ ఒక మాట ఉంటుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికిన వానికి కదా. నాకు నిజంగానే పెళ్ళైన తర్వాత మేలే దొరికింది, నాకు కీడు జరగదా. పెళ్ళవడం నా జీవితంలో అతిపెద్ద మేలు. నా జీవితంలో సెకండ్ మిరాకిల్ అనమాట, నా లైఫ్ లో సెకండ్ మిరాకిల్. ఫస్ట్ మిరాకిల్ 2000 లో ప్రభువుని తెలుసుకోవడం, 2001 లో బ్యాప్టిజం తీసుకోవడం నా లైఫ్ లో ఫస్ట్ మిరాకిల్. అంటే లైఫ్ చేంజింగ్ మిరాకిల్ అనమాట. రక్షణ అనుభవంలోకి రావడం, తిరిగి జన్మించడం అనేది నా జీవితంలో అతిపెద్ద అద్భుతం. ఇంకా దాని మించిన అద్భుతాన్ని ఎప్పటికి కూడా చెప్పలేదు. ఎందుకంటే అద్భుతం అనేది డబ్బులకు లేకపోతే కెరీర్కో ఇంకో దానికి సంబంధించింది కాదు. అద్భుతం అనేది రక్షణకు సంబంధించింది నా దృష్టిలో. సో 2001 లో నా జీవితంలో జరిగిన మొట్టమొదటి అద్భుతం అది. సో రెండో అద్భుతం ఏంటి అని అంటే 2005 లో మ్యారేజ్ అవడం. అంటే నేను రెండోసారి తిరిగి జన్మించాను వాస్తవం చెప్పాలంటే. మ్యారేజ్ ద్వారా నేను రెండోసారి తిరిగి జన్మించిన, అంటే మొదటిసారి తిరిగి రెండోసారి తిరిగి జన్మిస్తారా అంటే నా లైఫ్ లో అలాంటి ఒక అధ్యాయం జరిగింది, ఒక అధ్యాయం లిఖించబడింది అనమాట. అంటే ఒకవేళ వివాహం అయి ఉండకపోతే నేను ఏమైపోయేవాడు. దేవుడు ఆమె నా జీవితంలో వాడుకున్నాడు. మహిమ దేవునికే, 100% మహిమ ఎవరికంటే దేవునికి, అందులో డౌట్ లేదు. కానీ దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా ఆమె నా జీవితంలో తీసుకురావడం అనేది అది ఒక గొప్ప మిరాకిల్. పెళ్ళైన అదే రోజు నుంచి ఆమె కూడా తెలుసు. ఆ రోజు నేను ఒక కొత్త నిర్ణయాలు చాలా తీసుకున్నాను. ఈ రోజు వరకు కూడా బ్రేక్ చేయలేదు వారికి. ఆ కొత్త నిర్ణయాలు ఏవైతే తీసుకున్నామో బ్రేక్ చేయలేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే నేను 2005కి ముందు 4లో పెళ్లి కాక ముందు నేను ఎంత రాడికల్ గా ప్రభును ప్రేమించి బయటకు సేవ చేయడానికి వచ్చానో అంతే వేగంగా వెనక్కి మళ్ళాను అనమాట. బ్యాక్ స్లైడింగ్ అంటారు. క్రైస్తవ జీవితంలో బ్యాక్ స్లైడర్ అయ్యాను నేను. పాస్టర్లను చూసి, క్రైస్తవులను చూసి, అబద్ధ బోధలను చూసి, అన్యాయాలను చూసి, అక్రమాలను చూసి తట్టుకోలేక క్రీస్తు మీద వల్లమాలినటువంటి విపరీతమైన ప్రేమ హృదయంలో పెట్టుకొని బయటికి మాత్రం క్రైస్తవులు అంటే ఒక రకమైనటువంటి వ్యతిరేక భావనతో నేను బయటికి వెళ్ళాను. ఆ టైంలో ఆమె నా జీవితంలోకి ఎంటర్ అవ్వడం ద్వారా మళ్ళీ ఏమంటారు, రిస్టోరేషన్ జరిగింది అనమాట. పునరుద్ధరణ అంటారు. అంటే తిరిగి జన్మించినాము ఒకటేసారి, కానీ పునరుద్ధరణ అనేది మళ్ళీ పెళ్లి ద్వారానే జరిగింది. కాబట్టి నేను అది ఎప్పటికీ కూడా మర్చిపోలేను. సో మీకేమన్నా ఉంటే రాయాలి, ఉంటే ఉండాలి, ఉండకపోతే అది వివాహం అనరు. అవునా? ఒక మధుర జ్ఞాపకం, ఒక తీయని అది లేదు అని అంటే అది వివాహం అనరు. మరి ఇంకేమో వేరే పేర్లు పెట్టాల్సి వస్తుంది మరి. సో ఆ పేర్లు పెట్టుకునే పరిస్థితి రావద్దు. నాకు తెలుసు ఉంటాయి, కానీ మీరు రాయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని అంటే బహుశా మర్చిపోయి ఉండొచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయాణంలో అన్ని ముందు జరుగుతున్నాయి పెట్టుకొని వెనకాల ఉన్నటువంటి ఆ మధుర క్షణాలను మర్చిపోయి ఉన్నారేమో. తన గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా మాకు ప్రాబ్లమ్స్ లేవా నేను చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. ఓకే, ప్రాబ్లమ్స్ వేరు, మంచి వేరు, ప్రాబ్లమ్స్ వేరు. అవునా? ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే ఒక ప్రాబ్లం ఉంటే మొత్తం మనిషి చెడ్డవాళ్ళు కాదు కదా. అవునా? ఎక్కడో ఒక దగ్గర మన మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం వస్తే మొత్తం రాంగ్ అనే స్టేట్మెంట్కి వచ్చేస్తాం. అవునా? నిజమే కదా. మన మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్ తప్పు చేస్తే బయట ఏమనుకున్నాడు, క్రిస్టియన్స్ అందరూ పనికి వాళ్ళు లేకపోతే తప్పుడు వ్యక్తులు అనుకుంటారు. అవునా?
ఒక ముస్లిం టెర్రరిస్ట్ అంటే ఇప్పుడు ముస్లింలు అందరూ టెర్రరిస్టులే అనేటువంటి భావజాలం ఉంటుంది చూసినావా. ఒక హిందువులు ఒకటి తప్పు చేస్తే హిందువులంతా ఇలాంటి వాళ్ళే అంటే ఒక్కటి చేస్తే అందరిని అంటాం చూసినావు. అదే అనమాట. ఇది ఒక రకమైనటువంటి సైకలాజికల్ వీక్నెస్ అంట నేను, ప్రాబ్లం అది. ఇప్పుడు భార్యలో కానీ భర్తలో కానీ ఒక్క పొరపాటు ఉందనుకో మొత్తం మనిషే తప్పంటే ఎలా ఉంటుందండి? ఈమెనే రాంగ్, ఈయనే రాంగ్, ఈయన మనిషే రాంగ్ అనే ఉందా ఈయన ఆలోచన మనకి? ఉందా లేదా? అందుకే మీరు రాయలేకపోతున్నారేమో బహుశా. రాశారా? వెరీ గుడ్. వాట్ ఛాలెంజెస్ సర్ప్రైజ్డ్ యూ ఆఫ్టర్ మ్యారేజ్? పెళ్లి తర్వాత ఏ సమస్యలు ఊహించిన విధంగా వచ్చాయి? అన్ఎక్స్పెక్టెడ్ సమస్య ఏమొచ్చింది పెళ్లి తర్వాత మీ జీవితంలో? మీ ఇద్దరి మధ్యలోనే మూడో వ్యక్తిని తీసుకురావద్దు అందులో. మీ ఇద్దరి మధ్య సమస్య గురించి మాట్లాడుతున్నాం. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సమస్య అంటే అనారోగ్యాన్ని గురించి లేకపోతే ఏదైనా అంటే మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి కమ్యూనికేషన్ దెబ్బతీసే వాటి గురించి రాయండి. రిలేషన్షిప్ మీద ప్రభావితం చూసే సమస్యలు రాయండి. ముందు చాలా సమస్యలు ఉంటాయి, కానీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి కొంచెం రిలేషన్షిప్ కావచ్చు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీద ప్రభావితం చూపించినవి ఉంటాయి కదా, అది రాయండి. అది ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ అంటే మేబీ మీరు ఒకవేళ అత్తమామలో అంటే అత్తమామల వల్ల కూడా మా మధ్యలో గ్యాప్ వచ్చింది, లేకపోతే ఇలా కొన్ని కారణాలు అలాంటివి కూడా రాయొచ్చు. అంటే రాయాల్సినది ఏంటి అని అంటే మీ ఇద్దరి మధ్యలో ఎందుకు ఆ పెద్ద సమస్య వచ్చింది, ఊహించిన సమస్య, మీరు ఊహించలేదన్నమాట, అనుకోకుండా వచ్చినటువంటి సమస్య. ఉంటే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది, అది మీ కొద్దిగా మీ లైఫ్ మీద కొద్దిగా ఏమంటారు డిస్టర్బెన్స్ చేసినటువంటి విషయం అన్నమాట ఎక్కడో ఒక దగ్గర. చర్చించుకొని రాస్తున్నారా మీరు వినోదం? అది మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. అది భాస్కర్ శ్యామ్ మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. సమస్య రాకుంటే సంతోషమే, కానీ నాకు గుర్తున్నా సౌజన్య ద్వారా నీకు ఏదైనా సమస్య వచ్చిందా? పెళ్ళైన కొత్తలో, పెళ్ళైన నుంచి ఇప్పటి వరకు ఏదన్నా ఊహించిన సమస్య ఏమైనా వచ్చిందా? సౌజన్యకు క్రాంతి వల్ల ఏమైనా వస్తే సౌజన్య రాస్తుంది. తీసుకుంటున్నా ఈ సమస్యలన్నీ నేను దేవుని దగ్గర పంపించాలనుకున్నా, అంటే ఆయనకి చెప్పి ఏంటి పరిష్కారాలు ఎలా తీసుకోవాలి. ఏదైనా రాసుకో, నువ్వు చూడొద్దు అలాగా, ఒకరు చూడకండి. మొత్తం కాపీ కొడుతున్నారు. కాపీ ఎట్లా కొడతారు? ఈమె ద్వారా ఆయనకి వచ్చిన సమస్య ఆయన ఎట్లా కాపీ కొడతారు? ఆయన ద్వారా ఈమెకు వచ్చిన సమస్య వేరే ఉంటది కదా, రెండో ఒకటి ఎట్లా అవుతాయి? అక్కడ నేను అక్కడ నా రాత్రి అయిపోయింది. నేను ముందు లెసన్ చెప్పి వర్క్షీట్ చేద్దాం అనుకున్నాను, కానీ వర్క్షీట్ చేసి లెసన్లోకి వెళ్తే నాకు కన్క్లూజన్ బాగా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ముందే వర్క్షీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫ్రెష్గా ఉంటది కదా మైండ్ రాయడానికి, అన్ని ఇదొక కారణం నేను ఆలోచించిన. ఇది కూడా అందుకే 4th లెసన్ ముందు పెట్టాను. ప్రశ్న రాయండి. అంటే సమస్యలు అంటే ఏదో మీరు ఏదో అనుకోకండి. ఏదైనా చిన్నదైనా మానసిక సంబంధమైనదా, ఫిజికల్ సంబంధమైనదా, ఎకనామికల్ సంబంధమైనదా, ఏదైనా కావచ్చు. మీకు క్లారిటీ ఇస్తున్నది. ఆర్థిక సంబంధమైనదా, లేకపోతే ఎమోషనల్ భావోద్రేకాలకు సంబంధించిన సమస్య ఏమైనా వచ్చిందా, మానసిక సంబంధమైన సమస్య ఏమైనా వచ్చిందా మీ మధ్యలో, లేకపోతే భౌతిక సంబంధమైన ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కూడా కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఊహించిన ఒక హెల్త్ సమస్య వచ్చిందా, దానివల్ల ఆర్థికంగా ఏమన్నా మీకు తెలియనటువంటి ఒక భారం బర్డెన్ అయిందా ఆ టైంలో, అవి కూడా రాయొచ్చు. అంటే ఊహించిన సమస్యలే రాయండి. పెళ్ళైన తర్వాత నేను పిల్లలు పడతారని ఊహించలేదని అలాంటి రాయొద్దు.
పిల్లలు పుడతారని ఎవరైనా పిల్లలు పుడతారని ఊహించారు కానీ పిల్లలు పుడితే ఇన్ని ఖర్చులు ఉంటాయి ఇంత కష్టం ఉంటుందని ఊహించలేదు. అలాంటి రాయొచ్చు. పిల్లలు పుట్టినందుకు నాకు ఇంత ప్రాబ్లం అంటే పిల్లలు పుట్టినందుకు అని రాయకండి దయచేసి, అలా అర్థం. అంటే భాషను మంచిగా రాయండి. అంటే ఇలా పుట్టడం వల్ల మాకు ఆర్థికంగా ఈ సమస్య వచ్చింది, లేకపోతే నేను ప్లాన్ చేసుకోలేదు, 1,00,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చులు అయినాయి అంటే రావు జనరల్ గా. ఎందుకంటే ఎంతైనా ఫస్ట్ కాంప్ అంతా కూడా పాప అమ్మాయి పేరెంట్స్ భరిస్తారు కాబట్టి ఇది కాదు సమస్య కొంతమందికి. ఏమంటుంది సార్? ప్యాడ్ 35,000 పెడదామన్నారు. ఓకేనా? అన్న ఇంకా ఉందన్న. రాయండి, ఇంకెంత అంత పెద్దగా రాయొచ్చు. సో ఇవన్నీ రహస్యంగా ఉంచబడతాయి, మీరేమి వరి కావద్దు. ఓకే, కంప్లీట్ రహస్యం. ఈవెన్ బ్యాంక్ వాళ్ళు ఎంత లాకర్ ఇచ్చి ఎంత భద్రంగా చూస్తారో మేము అంతకంటే భద్రంగా చూస్తాం. ఓకే, థర్డ్ క్వశ్చన్ అయిపోలేదా? అందుకే నేను సింగిల్ వాళ్ళు మీరు ఎందుకంటే చాట భారతం రాస్తే ఇబ్బంది అవుతుందని నేను ఎవరు మంచిగా పారాఫ్రేజ్ చేసి సింపుల్ గా రాస్తారు ఒక సింపుల్ వర్షనంలో అనేది నేను అందుకే పెట్టాను. ఒక 4 లైన్లు ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ పాయింట్ సమస్యను వివరించవద్దు. సమస్య వచ్చినప్పుడు పార్ట్నర్ రియాక్షన్ ఊహించలేదు. అవును, రియాక్షన్ కూడా రాయొచ్చు. నిజమే, ప్రవీణ్ అన్న రియాక్షన్ కూడా రాయొచ్చు. ఈ సమస్య వచ్చింది, నా పార్ట్నర్ ఇలా రియాక్ట్ అయ్యాడు, లేకపోతే నన్ను కొట్టాడు, తిట్టాడు, లేకపోతే బ్యాలెన్స్ ఆఫ్ ది బస్ ఎక్కించి ఇంటికి పంపించాడు. ఇప్పుడంటే ఆధార్ కార్డుల మీద వెళ్తున్నాం కానీ అప్పుడు డబ్బులేక ఇబ్బంది పడ్డాను. అయిపోయిందా అది? వాట్సాప్ ఇచ్చాను ఆల్రెడీ, కుక్కర్కి యాక్సెస్. మీకు ఎవరు మొబైల్ పెట్టుకోవద్దు, ఆయన కూడా పెట్టుకోవచ్చు వాట్సాప్ చేయడానికి. వావ్, ఎంత గొప్ప తెలియదండి అబ్బా. చాట్ జీపీటీ చూసి రాస్తుంది. నీ భార్య సమస్య, నీ కుటుంబంలో ఉన్న విషయాలు చాట్ జీపీటీకి ఎలా తెలుస్తాయండి? ఇది ఎవరు ఆ ఫోన్ బయట వారండి? నిజం చెప్పండి, ఎవరు అది? రవియా? రావనే రవి, అమ్మో. నేను సొల్యూషన్ అడగట్లేదు, నేను సొల్యూషన్ మేము ఇస్తాం తర్వాత మీకు కౌన్సిలింగ్ లో. మూడోది, హౌ వెల్ ఆర్ యూ అడ్జస్టింగ్ టు ఈచ్ అదర్స్ హ్యాబిట్స్? ఒకరి అలవాట్లు మీరు ఎంతవరకు అలవాటు పడుతున్నారు? కొన్నిసార్లు భార్యకు డిఫరెంట్ అలవాట్లు ఉంటాయి కదా, విభిన్నమైనటువంటి అలవాట్లు ఉంటాయి. భర్తకు విభిన్నమైనటువంటి అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లను మీరు ఎలా భరిస్తున్నారు, ఎలా అలవాటు పడ్డారు, ఎలా అంతవరకు అర్థం చేసుకున్నారు? మీరు ఇక్కడ రేటింగ్ ఇస్తే సరిపోతుంది, 1 to 5. నీ భార్యకి ఎంత ఇవ్వచ్చు? నీ భార్యకి నిన్ను అర్థం చేసుకుని నీ అలవాట్లు అలవాటు పడడంలో ఎంత రేటింగ్ ఇస్తావు నీ భార్యకి? లేదా నీ భర్త నీ అలవాట్లను అలవాటు పడడానికి నువ్వెంత రేటింగ్ ఇస్తావు? అంటే అలవాట్లు అంటే ఏంటి? ఇప్పుడు నా భార్యకి స్వీట్ అంటే ఫ్రూట్స్ లో అంటే సపోటా ఇష్టం, నాకు సీతాఫలం అంటే ఇష్టం. దీనివల్ల మాకు ఎలాంటి సమస్య రాదు ఇప్పుడు వరకు. ఇప్పుడు ఫుడ్ వచ్చింది అనుకో, ఆమె కొన్ని ఇష్టం ఉంటాయి, నాకు కొన్ని ఇష్టం ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర కూడా నేను అందుకే రాయించాను, మీ ఫుడ్ పర్టికులర్స్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఒకరికి చికెన్ ఇష్టం, ఒకరికి మటన్ ఇష్టం కదా, ఒకరికి ఫిష్ అంటే ఇష్టం, ఒకరికి మటన్ అంటే ఇష్టం. ఎందుకు తీసుకున్నానంటే అందుకే 2 రకాలు ఉపయోగపడతాయి అని. సో ఇప్పుడు నా భార్యకి రాత్రి అయితే ఆమె ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకునే అలవాటు, నాకు చలికాలం కూడా ఫ్యాన్ వేసుకునే అలవాటు. ఇలాంటివి అన్నమాట. అంటే ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు? అలవాటు పడిపోతున్నారా? వాళ్ళు మీకు అలవాటు పడిపోతున్నారా, మీరు వాళ్ళకి అలవాటు పడిపోతున్నారా? డిస్కషన్ పెట్టుకుంటే పోయేది. ఇప్పుడు పోతారని పెట్టట్లేదు నేను.
నాకు అలా ఎక్కడన్నా వెళ్ళిపోతారనే. వాళ్ళు నెంబరింగ్ వేయాలా? ఉమ్, ఏమన్నా పర్టికులర్ రాయొచ్చు. పర్టికులర్ గా రాయాలనుకుంటే ఇంకా సంతోషం. అంటే ఫస్ట్ లోనా ఇప్పుడు ఇప్పుడు కూడా అంటే ఈ జర్నీలో ఏది ఇంపార్టెంట్. ఒకవేళ గతం ఇప్పుడు అది సమస్యలుగా లేదు అంటే వదిలేయండి, వాటిని ప్రస్తావించకండి. మళ్ళీ ఎందుకంటే అదంతా వేస్ట్. అవునా? ఆ టాపిక్ అనవసరం కదా, అన్ని ఓకే అడ్జస్ట్ అయిపోయిన టాపిక్స్ రాయకండి. ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా కూడా ఏమైనా ఉన్నాయా? కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు భాస్కర్ నాన్ వెజ్ తింటాడు, మా అనిత తినదు. మరి వాళ్ళు ఎలా కాంప్రమైజ్ అవుతున్నారు ఆ విషయంలో తెలియదు. హోటల్కి వెళ్తే మరి అనితకి నాన్ వెజ్ చెప్పాలి, నాన్ వెజ్ తినాలా? సో కొంతమంది తింటారు కానీ భార్యలు తక్కువ తింటారు. తక్కువ తినడం వల్ల పురుషునికి ఆ ముక్కలు ఎక్కువ వస్తాయి. సో ఏదైనా ఇవన్నీ నిజంగా కొంతమంది జీవితంలో సమస్యలే. అవునా? సమస్యలే కదా, అవునా? ఇవి కొన్నిసార్లు చిన్నగా అనిపిస్తాయి కానీ కొంతమంది జీవితంలో పెద్ద సమస్యలే. అంటే భిన్నమైనటువంటి కల్చర్ నుంచి, సంస్కృతి నుంచి వస్తాం. కొన్నిసార్లు భిన్నమైనటువంటి ప్రాంతాల నుంచి వస్తాం. మూడోది భిన్నమైనటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కుటుంబ వాతావరణం నుండి వస్తాం మనందరం కూడా. కొంతమందికి ప్రాంతీయ భేదాలు, అంటే తెలంగాణ ఆంధ్ర అనేటువంటి రెండు ప్రాంతాలకు చెందిన వాళ్ళు వివాహ బంధంలో జత చేయబడ్డారు అనుకో, వాళ్ళకి ఇంకొక రకమైన సమస్యలు ఉంటాయి. అవునా? ఈవెన్ ఫుడ్ దగ్గర ఇప్పుడు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు ఫుల్ మంచి మిర్చి కారం అయిపోతే నడవదు. అవునా? స్పైసీగా ఉండాలి ఫుడ్. వాళ్ళేమో తక్కువ తింటారు. ఇప్పుడు ఇద్దరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఒక కుటుంబంలో కిచెన్ లో వండితే ఇప్పుడు వేరువేరుగా వండుకుంటారా? ఒకదాన్ని ఏమైనా అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు ఇటు అడ్జస్ట్ అవుతున్నారా, వీళ్ళు అటువైపు అడ్జస్ట్ అవుతున్నారా? చాలా ఇంపార్టెంట్ కదా ఫుడ్ దగ్గర. నిజం చెప్పండి, ఫుడ్ దగ్గర గొడవలు వస్తాయా? వస్తాను. కుటుంబంలో ఫుడ్ దగ్గర గొడవలు రావడం సహజమైన విషయం. అవునా? సో అందుకే మీరు ఏదైనా కావచ్చు, అలవాట్లు అంటే చాలా ఉన్నాయి. పడుకునే అలవాటు, ఒకరికి చలి అంటే చలి వేయబడుతుంది, కొంతమందికి దుప్పటి కప్పుకుంటే నిద్ర పట్టదు, కొంతమంది లైట్ ఉంటే నిద్ర పట్టదు, కొంతమంది లైట్ ఆర్పేస్తే నిద్ర పడుతుంది, కొంతమంది లైట్ ఉంటేనే నిద్ర పడుతుంది. అవునా? కొంతమంది భయం. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా సెటిల్మెంట్ కావాల్సినవి ఉన్నాయా? కొంతమంది ఇప్పుడు లైట్ ఉంటేనే నిద్ర పడుతుంది, లేదంటే భయపడతారా? కొన్ని స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అవునా? నాలాంటి చిన్న గుండు పిన్ డ్రాప్ ఇట్లా పడినా కూడా నేను మెలకు అవుతుంది. నా భార్యకు ఆ ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా పడుకుంటా. సో ఇట్లా అంటే రెండు డిఫరెంట్ అవునా, ఎలా అడ్జస్ట్ అవుతున్నాయి ఇవి రెండు, ఎలా అడ్జస్ట్ అయ్యి జీవితంలో ముందుకు సాగుతున్నాం? ఫుడ్ కావచ్చు, పడుకునే దగ్గర కావచ్చు, అలవాట్లు కావచ్చు. అవునా? ఈవెన్ టైమింగ్. నేను టైం విషయంలో చాలా చాలా ఫంక్షనల్ గా ఉంటాను. టైం అంతే. నాకు ఒక్క సెకండ్ కూడా నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటా. నాకు అంత పిచ్చి అనమాట, అంత నేను అంత ఫంక్షనల్ గా ఉంటాను. తనకి అంత ఉండకపోవడం వల్ల మేము ఎలా అడ్జస్ట్ అవుతున్నాం ఈ విషయంలో మాకు అప్పుడప్పుడు చిన్నగా ఆర్గ్యుమెంట్స్ అయ్యేవి. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలి, 9 o'clock దిగాలి అని అంటే ఆమె నేను 9 o'clock నేను కార్ దగ్గర ఉంటే ఆమె 9:15 దిగుతుండే. అలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. కొంత మూడ్ ఆఫ్ అవడము, ఒక 5 నిమిషాలు వాతావరణం డిస్టర్బెన్స్ అవడము, కొన్ని మళ్ళీ కవర్ చేసుకుంటే ఎలా వెళ్తున్నాం, ఇలాంటి వాటిని అధిగమిస్తున్నామా, అక్కడే ఆగిపోతున్నామా? అదే కదా. అందుకే వివరిస్తున్నా, మీకు అర్థం కావడానికి, మీరు రాయడానికి, ఇవన్నీ హెల్ప్ చేయడానికి, మీకు హెల్ప్ చేయడానికి నేను ఇవన్నీ వివరిస్తున్నా. ఇప్పుడు నాకేమో ఏమంటారు, ఆర్గనైజ్డ్ అంటే చాలా ఇష్టం. అంటే ప్రతిది ఆర్గనైజ్డ్ గా ఉండాలి, ఇది ఇట్లనే ఉండాలా, ఇది ఇక్కడే ఉండాలా, బాత్రూమ్కి వెళ్తే మగ్గు రైట్ సైడే ఉండాలా. అవునా? లెఫ్ట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ తో వాడం కదా. సో రైట్ సైడ్ కంఫర్ట్ గా ఉంటుంది. అవునా? సో నేను అంత పర్టికులర్ గా ఉంటాను. సో తనకు అవన్నీ కొంచెం పర్టికులర్ గా ఉండవు. అప్పుడు నేను కొన్ని ఎలా అడ్జస్ట్ అవుతున్నాను, నా విషయంలో కూడా తనకు ఏ విషయంలో అడ్జస్ట్ అవుతుంది, నా విషయంలో కూడా తనకు కొన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే విషయాలు ఉంటాయి కదా. సో అలాంటివి అన్నమాట. మనం ఎట్లెట్లా అలవాటు పడిపోతున్నాం కొన్ని అలవాట్లు. కొన్ని విషయాలు చెప్పి మానేశాను. ఎందుకంటే వాళ్ళ ఆ విషయంలో మారరు అని ఎప్పుడైతే అర్థమవుతుందో మనము వదిలేస్తున్నామో దాన్ని పట్టుకొని ఇంకా వేలాడుతూ జీవితంలో గందరగోళ పరిస్థితులను మనమే కల్పించుకుంటున్నామా? ఇప్పుడు అవన్నీ రాయాలా, మనసులో పెట్టుకోవాలి? రాయాలి కొన్ని.
అంటే రాయండి, మాకు వంట దగ్గర ఫుడ్ దగ్గర ఉంటది, లేకపోతే నిద్ర దగ్గర ఉండొచ్చు, లేకపోతే మాకు టైమింగ్ దగ్గర ఎటైనా బయటికి వెళ్తే టైమింగ్ దగ్గర ఇట్లా రాయాలి. టైమింగ్ అంత సింపుల్ గా రాస్తే నాకు అర్థమైపోతుంది. టైమింగ్ అనగానే ఓకే, మీ దగ్గర టైమింగ్ లో ప్రాబ్లం అవుతుంది. ఫుడ్ అంటే సరిపోతుంది. ఫుడ్ అంటే ఒక వీళ్ళకి ఆహారం ఫుడ్ దగ్గర సమస్యలు వస్తున్నాయి. ఒక వెజ్ నాన్ వెజ్ కావచ్చు, ఉప్పు కారము సాఫ్ట్ గా తినడం కావచ్చు, స్పైసీ లేకుండా, ఇలాంటి రీజన్స్ ఉంటాయి. అవునా? సార్ అరే ఈ టేబుల్ తాకదురా కొంచెం. ఓకే, దాని మీద ఈ బ్యాటరీస్ కూడా గంట కూడా బ్యాటరీస్ అప్పుడే సపోర్ట్ చేస్తుంది. ఓకే, బ్రేక్ టైంలో మళ్ళీ కొన్ని బ్యాటరీస్ తీసుకురానా అప్పటికప్పుడే. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామా? విచ్ ఎక్స్పెక్టేషన్స్ వర్ మెట్ అండ్ విచ్ వర్ నాట్? నెరవేరిన మరియు నెరవేరని అంచనాలు. నీ భార్య మీద నువ్వు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు పెళ్లికి ముందు? అవి పెళ్ళైన తర్వాత నెరవేరిందా నెరవేరలేదా? నీ భర్త నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసినావు? అది వివాహం అయిన తర్వాత నెరవేరుదా నెరవేరలే? ఒకవేళ నెరవేరిందంటే నెరవేరింది అని రాయండి. బ్రాకెట్లు ఏం రాయండి? పర్సంటేజ్ రాయండి. ఒక పర్లేదు, సందర్భం అవసరం లేదు. నెరవేరింది నెరవేరలేదు 20% అంటే 20%, అందుకే పర్సంటేజ్ రాయమన్నారా? అందులో ఓకే, 30% వరకు నెరవేరింది, 40% వరకు నెరవేరింది, 50% వరకు నెరవేరింది అని రాసి కింద బ్రాకెట్లో పెట్టి ఏం రాయండి అని అంటే ఈ విషయంలో అని రాయండి. మనం మనసులో అనుకున్నది కూడా ఏం రాయద్దా? మనసులో ఏమనుకున్నాం? పెళ్లికి ముందు ఇది నెరవేరాలని అనుకుంటాం కదా. అవును, అది ఇంతవరకు నెరవేరింది, ఇంతవరకు నెరవేరలేదు. ఇది అనుకున్నాను, ఇది అనుకున్నాను. ఏదైతే అనుకున్నావు అది రాయి, ఒక లైన్, సింపుల్ కదా. ఇది అనుకున్నాను, అది నెరవేరింది, నెరవేరలేదు. నా భార్య నాకు మినిస్ట్లో ఏం చేసినా ఫుల్ సపోర్ట్ గా ఉండాలని నేను అనుకున్నాను. నా జీవితంలో అది 100% నెరవేరింది, నెరవేరుతుంది కూడా. నేను రాస్తాను ఒకవేళ నా పాయింట్ లో, నా బుక్ లో రాయాల. ఏం మాట్లాడుతున్నావు ఫిలిప్? నా మీదనేనా సెటర్ వేస్తున్నా? కోరికలు ఉంటాయి కదా, ఎక్స్పెక్టేషన్ అయిపోయినా కోరిక, ఆశ, చిన్ని చిన్ని ఆశలు. నా భర్త ఎప్పుడు సూటు బూట్ వేసుకొని ఒక హీరోలా కనిపించాలనుకున్నాను, బట్ కనిపించట్లేదు. చింపిరి గడ్డ వేసుకొని పిచ్చోడు. మా మార్నింగ్ చాలా ఫాస్ట్ గా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా అలా యాక్టివ్ ఉండాలా? నా భార్య ఎప్పుడు మంచిగా చీర కట్టుకొని అందంగా ఉండాలి, కానీ నెరవేరట్లేదు. ఎప్పుడు మాసిపోయిన మసగుడ్డలు వేసుకునే, నైటీలు వేసుకునే తిరుగుతున్నాను. చూస్తేనే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటది అప్పుడు. ఈ విషయంలో మాకు 10 నిమిషాలే కావాలి. ఆవేశంలో ఉంది. అదే అంటే నేను అదే అంటున్నా ఇప్పుడే. ఊరికేనే చెప్పాను, మరి అంత సిలి విషయాలు రాయకండి. వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. చెప్పాను. అబ్బా, నీకు తెలిసి ఇస్తే తాగన్నా. నీ పక్కన ఎయిర్పోర్ట్ బండి పెట్టేస్తా. ఓకే, వెళ్దామా? ముందుకు వెళ్దాం. ఏమి ఎక్స్పెక్టేషన్? పెళ్లి ఏమనుకొని వెళ్ళారు? పెళ్లి అనగానే అసలు ఏ సమస్యలు ఉండవు, అంత ప్రశాంతంగా ఉంటది, కూల్ గా ఉంటది. టైం అన్ని అందులో అందుబాటులో ఉంటాయి. నా భర్త మొత్తం రోజుకి ఒకసారి, వారానికి ఒకసారి ఒక ట్రిప్ తీసుకెళ్తాడు, రెస్టారెంట్ తీసుకెళ్తాడు, లేకపోతే నాకు మంచి మంచి బహుమానాలు కొనిస్తాడు. ఇలాంటి ఎక్స్పెక్టేషన్ తో వచ్చుంటే వచ్చేరా. ఒకవేళ రైటర్ రాన్న సెకండ్ ఇయర్ తర్వాత మాట్లాడుకున్నాం. ఓకే, లేదని ఎక్స్పెక్టేషన్ తో వస్తే అది మీట్ అయిందా లేదా? ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చారు? అదేంటిదో చెప్పాలి కొద్దిగా. ఏ విషయం అని కొద్దిగా ఒక పాయింట్ లో. మరి అనుకోకుండా జరుగుతానో జరుగుతాను అనుకున్నాను. జరిగితే అవి నెరవేర్పుండదు కదా. అవి వేరు. నేను నా ప్రశ్న వరకే ఆలోచించాను, ఎక్కువ ఆలోచించాను.
నెరవేరకపోతే నెరవేరలేదని రాయి. కొన్ని నెరవేరినాయి ఇంత పర్సెంటేజ్ నెరవేరినాయి ఇంకా స్టార్టే కాలేదు, లేకపోతే ఇంత పర్సెంట్ ఎవరు పర్లేదు అని రాయండి. ఏముంది? ఇది బెటర్. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, రాస్తుంది మీ భార్య గురించి మీ భర్త గురించి అని మర్చిపోవద్దు. రాస్తుంది మీ సొంత భార్య గురించి, పక్కల గురించి కాదు, మీ సొంత భార్య గురించి మీ సొంత భర్త గురించి మీరు రాస్తున్నారు. ఉన్నది నిజంగా యథార్థంగా రాయండి. ఇది కేవలం మీకు హెల్ప్ చేయడానికి, మీ లైఫ్ లో మరొక మెట్టు ప్రేమలో ఎదగడానికి మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఎందుకు నేను ఇవన్నీ అడుగుతున్నా తెలుసా? మీలో చాలా మంది ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోరు. నిజమేనా? మాట్లాడుకుంటారు కూర్చొని? ఏదన్నా చాలా రోజులు పెద్ద అయితే సమస్య. చాలా పెద్ద సమస్య, ముఖ్యంగా ఇండియన్స్ కి ఇది చాలా పెద్ద సమస్య. ఇంకోటి ఏంటంటే ఇంత గ్యాప్ రావడం గల కారణం ఏంటంటే 3-4 years నుంచి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్న దాఖలాలు లేవు కాబట్టి ఆలోచించుకునే స్థితి కొంచెం లేట్ అయిపోతుంది. ఇక భర్త ఉదయం వెళ్ళి రాత్రి అర్ధరాత్రి వస్తారు, అర్ధరాత్రి ఎవరు బెడ్ వాళ్ళు, ఎవరు నిద్ర వాళ్ళు, ఎవరు అలసట వారిది, ఎవరి కథలు వారివి, పిల్లలు ఒకవైపు, ఆమె పిల్లలు ఇంటి పని సరిపోతుంది, నీకు ఉద్యోగము ఈ టెన్షన్లే సరిపోతాయి. అందువల్ల సో ఆలోచించు. వాస్తవం చెప్పాలంటే ఇండియన్స్ కు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని చాలా మటుకు మాట్లాడుకోరు. అది సమస్య. అందుకే ఇప్పుడు మాట్లాడిస్తున్నాను మీతో నేను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 5th one. One thing you want your spouse to understand better. మీ భాగస్వామి మనసులో మరింత అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి? కొంచెం అర్థమయ్యేటట్టు. దీనిగా ఓకే, మనం తీసి సబ్మిట్ చేద్దాం, ఒక బుక్ పబ్లిష్ చేసి. ఓకే, కానీ ప్రింటర్ పెన్ అవసరం లేదు. ఆమె మంచి గుణం అని అర్థమా? అంటే లేదు, నీ భాగస్వామిలో ఒకటి ఉంది, ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ విషయంలో ఇంకా అతన్ని ఇంకా అర్థం చేసుకుంటే బాగుండు, అలా అన్నమాట. ఒక ఉదాహరణ చెప్పాను, అర్థం కాదు ఇంకా. ఇంకా కొన్ని ఉదాహరణ ఇప్పుడు ఎగ్జాంపుల్, నా భార్య కొన్నిసార్లు సమయానికి రాదనుకో, నేనేమనుకుంటా అంటే చెప్పి అరే నేనే కొంచెం అడ్జస్ట్ అయిదాము, ఈ విషయంలో నేనే నా భార్యని బలహీనతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, కొంచెం బెటర్ గా ఉంటది, సమస్యలు తగ్గుతాయి, అంటే మన పీస్ సమాధానం ఉంటుంది, కొంచెం అలాగా అనమాట. అలాంటి ఏమైనా కావచ్చు. అప్పుడు ఉప్పు కారం ఎక్కువ వేసారు అనుకో, ఎంత చెప్పినా అరే మారట్లేదు కదా, సరే నేనే కొంచెం అర్థం చేసుకొని అవునన్నా ఇక పర్లేదు తిన్నాంలే, కొన్ని విషయాలు తెచ్చేసి భరించడం, ఈ విషయంలో తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తనకు బలహీనత ఉంది, తనకు ఆ టేస్ట్ అంటే తనకు పాపం చేయాలని ట్రై చేస్తుంది కానీ చేయలేకపోతుంది, అంత పర్ఫెక్ట్ గా రాగలేకపోతుంది, కాబట్టి నేనే కొంత అర్థం చేసుకొని ఈ విషయంలో వెనక్కి తగ్గితే మంచిది. కొన్ని ప్రమాదాలు వాళ్ళకి కూడా అది ప్రమాదం చూద్దాం దాని గురించి కొంతవరకు అంటున్నాను, అంతే, ఫుల్గా కాదు. ఒకటే విషయం. అలాంటి ఎన్నో, ఒకటే విషయం కాదు, మీరు ఏమన్నా ఉంటే చెప్పండి, ఇంపార్టెంట్, చాలా ప్రధానమైనటువంటి విషయాలు ఉంటాయి కదా, అలాంటి అన్నమాట. అంటే నా భార్యను ఈ విషయంలో నేను అర్థం చేసుకోలేకపోయాను, ఈ విషయంలో ఎప్పుడు నేను ఆమెను, అంటే నేను ఫుడ్ గురించి అని కాదు, వేరే విషయాలు, ఇంకా వేరే ఇతరాత్ర విషయాల్లో నా భార్య ఎమోషన్ సరిగా క్యాచ్ చేయలేకపోతున్నాను, తనని ఎమోషనల్ గా నేను ఊరికే గాయపరుస్తున్నాను, తనకు ఒక మనసు ఉంటుంది, నేను తొందరపడి కొన్ని మాటలు అనేస్తున్నాను, లేకపోతే తొందరపడి నేను ఒక కోపగించుకుంటున్నాను, తొందరపడి తత్రపాటుతోని ఆమె హృదయాన్ని ఇంకా గాయం చేస్తున్నాను, కానీ నేను అలా చేయాల్సింది కాదు, ఇలాంటి విషయంలో నేను ఇంకొంచెం సంయమనం పాటిస్తే బాగుంటది, ఇంకొంచెం అర్థం చేసుకుంటే బాగుంటది, అలాగా భర్త ఆలోచించాలి. అలాగే భార్య ఏంటి అని అంటే, అరే నా భర్త కొంచెం నేను కొన్ని చెప్తే నేను వెంటనే లోబడను, చెప్పింది వెంటనే చెప్పినట్టు చెయ్యను, లేకపోతే నేను ఇంకొంచెం ఈ విషయంలో నా భర్తను కొంచెం విధేయత చూపిస్తే బాగుంటది, ఈ విషయంలో నేను తొందరగా అర్థం చేసుకొని మారితే బాగుంటది, అలాంటి అన్నమాట. అర్థమైంది కదా ఇప్పుడు? ఈ విషయంలో అంటే ఆ విషయంలో మీకు చదివాను. సో పింక్ లేడీస్, బ్లాక్ అండ్ వైట్ పురుషులు. ఇప్పుడు మంచి విషయాల్లో కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశాన్ని రాయొచ్చా? ఇప్పుడు మంచి విషయంలో అర్థం చేసుకోవడానికి ఏముండదు, అర్థం చేసుకునే విషయాల గురించి ఇక్కడ మాట్లాడదు, ఇంకాస్త మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం, నా భార్య ఎమోషన్స్ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, కేవలం నేను నా పక్షంగానే ఆలోచిస్తూ వన్ సైడ్ గా తీసుకొని, ఇప్పుడు కొన్నిసార్లు కండిషన్స్ అన్నమాట, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్,
నా సమస్య కూడా అదే. అంటే ఇప్పుడు నేను అర్థం చేసుకోలేకపోతున్నా. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే నేను సెల్ఫిష్ ఏమో అనిపిస్తుంది. yes, అంటే కొన్ని ఏరియాలలో ఉంటుంది, పురుషులకు ఎక్కువ ఉంటది ఈ ప్రాబ్లము. స్త్రీల కంటే కొంచెం పురుషులకు ఎక్కువనే ఉంటది. ఎందుకంటే పురుషులు ఎక్కువగా సెల్ఫ్ సెంటర్డ్ గా ఆలోచించే విషయంలో స్త్రీల కంటే పురుషులది కొంచెం పర్సంటేజ్ ఎక్కువనే ఉంటుంది. ఎక్కువ ఉంటది. ఎందుకంటే భార్య నా కోసమే బ్రతకాలి, అన్ని విషయాల్లో నన్ను సంతోష పెట్టాలి కదా, అన్ని నాకు అనుకూలంగా ఉండాలి, నేను చెప్పింది సిట్ అంటే సిట్ అని ఉండాలి, స్టాండ్ అంటే స్టాండ్ అనేది ఉండాలా, ఏం చేయటం ఎప్పుడు ఒక కొన్నిసార్లు భార్య భర్త ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆమె ఒక బొమ్మలాగా, అంటే రోబోలాగా. అంటే ఆమెకు మనసు ఉంటుంది, ఆమె కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే రెగ్యులర్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా చాలా సార్లు పురుషులు స్త్రీల యొక్క అంటే రెగ్యులర్ టైంలో అర్థం చేసుకోవడం చాలా కష్టం, అవునా? అంటే స్త్రీలకు మంత్ వచ్చినప్పుడు పురుషులు అర్థం చేసుకోవడం, ఆ 4-5 days వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం పురుషునికి. అదే చాలా మెచ్యూరిటీ కావాలి అది అర్థం చేసుకోవాలంటే. నేను ఎందుకంటే గమనిస్తా ఉంటాను, ఆ విషయంలో వాళ్ళకి అంటే చికాగ్గా ఉంటుంది, ఒక రకమైనటువంటి ఇబ్బందిగా ఉంటుంది, అవునా? మెంటల్ గా కూడా డిస్టర్బెన్స్ అవుతారు, కాన్సన్ట్రేషన్ వర్క్ మీద ఉండదు. ఆ 4-5 రోజులు వాళ్ళు పని చేయడంలో కూడా పని చేస్తారు, కానీ కొద్దిగా అటు ఇటుగా జరిగే ప్రమాదాలు ఉంటాయి. కానీ ఆ డేస్ లో కూడా మనం వాళ్ళని అర్థం చేసుకోకుండా మనం వాళ్ళని ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టడం. పులసులో ఒక మాట ఉంటుంది, నీ భార్యను ఎప్పుడు నిష్ఠూర పెట్టొద్దు, మీ భార్యలను నిష్ఠూర పెట్టొద్దు, అనవసరమైన మాటలు మాట్లాడి వాళ్ళ హృదయాన్ని ఇంకా గాయపరచొద్దు అని ఉంటుంది. కానీ పురుషుడు ఈ విషయంలో మాత్రము నిజంగానే అంటే చాలా మారాలి. అంటే అనవసరమైన మాటలు వాడి ఇంకెక్కువ గాయపరుస్తా ఉంటాడు. దీనికి ఎవరు అతిథులు కాదనుకుంటున్నాను నేనైతే. సో వాళ్ళు సెన్సిటివ్, సున్నితమైన మనస్కులు ఉంటారు. ఆ సున్నితమైన మనస్కుని ముట్టుకుంటేనే గాయమవుతుంది అంటే మనం ఇంత పెద్ద పెద్ద భారీ డైలాగ్ లేచి లేకపోతే పెద్ద పెద్ద మాటలు అనేసినాం అనుకో, ఎలా ఉంటది అని అంటే తట్టుకోలేరు వాళ్ళు. ఇలాంటి అన్నమాట. ఈ విషయంలో నా భార్యను ఇంకా అర్థం చేసుకుంటే నాకు బాగుండు అని దీన్ని ఇలా ఆలోచించారా? అంటే సమయం స్పెండ్ చేయలేకపోతున్నా. 100%. ఇవన్నీ తర్వాత రూట్ కాజెస్ ఉన్నాయి మనకి. మెయిన్ రూట్ కాజ్ ఏంటి, ఏమున్నాయి అనేది మనం చూస్తాం ఖచ్చితంగా. సో అది అన్నమాట. అంటే నా భార్యని ఈ విషయంలో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని నేను ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభించానో, నేను ఆ విషయం నుంచి వెనక్కి వచ్చేసినా నా భార్య తెలుసు ఆ విషయం కూడా. అస్సలు ఇంకా దానిలో నేను తలదు కూడా దూర్చట్లే. ఎప్పుడైతే నాకు అది అర్థమైందో దానిలో నేను ఇన్వాల్వ్ అవ్వట్లే, ఎందుకంటే నేనే అర్థం చేసుకొని వెనక్కి పోతున్నా. అలాగా భార్య కూడా నా భర్తను ఇంకొంచెం అర్థం చేసుకోవాల్సింది ఈ విషయంలో. నా భర్త ఏదైనా చెప్తే నేను వెంటనే స్పందించను. కొంతమంది స్పందించరు, 4 సార్లు పిలిస్తే కానీ పలకరు, అవునా? కొంతమంది తొందరగా యాక్టివ్ గా ఉండరు, అంటే ఫాస్ట్ గా ఉండరు. అంటే కొంతమంది స్త్రీలు అంటే ఎటన్నా వెళ్దామంటే భర్త ఉత్సాహంతో భార్యను బయటకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు కొంతమంది భార్యలు అంతే ఉత్సాహంగా వెళ్దామంటే నేను 5 నిమిషాల్లో రెడీ అవుతాను అని వెంటనే ప్రోత్సహించారు అనమాట. అది ఏమవుతుంది అని అంటే అది భర్తకు చాలా ఇరిటేటింగ్ గా, డిసప్పాయింట్మెంట్ గా ఉంటుంది. ఆయన మైండ్ లో ఒక పెద్ద ప్లాన్ ఉంటుంది, ఆమెను ఆ రోజు సంతోష పెట్టాలి, ఎటు తీసుకెళ్లాలని. దీనికి ఏమైతుంది అంటే ఇది ఒక బ్రేక్ అవుతుంది. ఇల్లు అటువైపు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అరే నా భర్త వెళ్దాము అన్నాడంటే ఏదో ప్లాన్ ఉంటది, ఏదో అయి ఉంటది, ఎందుకు మనం అతను డిసప్పాయింట్మెంట్ చేయాలి అనేది ప్రతి స్త్రీ అలా అర్థం చేసుకోవాలి. అట్లా నీ భర్త విషయంలో నువ్వు అలాంటి ఏమన్నా నేను అర్థం చేసుకునే విషయాలు క్లారిటీగా అర్థమవుతుంది కదా. మనం చాలా డీటెయిల్ గా మాట్లాడుకుంటున్నాం ఇంకా, అవునండి. అదే ఉంటారు, అటు ఉంటారు, ఇటు ఉంటారు. కొంతమంది భార్యలకు బయటికి వెళ్ళాలంటది, పురుషులేమో ఆ కూర్చున్న నుంచి బయటికి రారు, ఆ పట్టుకున్న మొబైల్ వదలరు. ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. రెండు నువ్వు నీది కాలుగాలి పిల్లి లాంటి కాలేయని అవి నిలబడి ఒక దగ్గర 2 నిమిషాలు కూడా. నీ ప్రాబ్లం వేరు, నువ్వు కొంచెం తగ్గాలి, కొంచెం పెరగాలి, అట్లా ఉంటది బ్యాలెన్స్. ఎవరు నో నాకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ కావాలా? మీరు ఆన్సర్స్ ఇవ్వలేదు అని అంటే మీతో నాకు టచ్ ఈ రోజు నుంచి నేను మీకు ఇక స్పిరిచువల్ గా నేను మెంటర్ గా ఉండడం మానేస్తాను. మీరు ఏమన్నా రాయలేదు అనుకుంటే నేను ఆ రోజు నుంచి మీకు నాకు స్పిరిచువల్ కనెక్షన్ కట్టానమాట. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇక్కడ అన్న కలిసిన బాగున్నావు అంటే బాగున్నావు, అంతవరకే ఉంటది. స్పిరిచువల్ గా కట్టు. మెంటరింగ్ చేయను ఇక నేను, మెంటర్షిప్ కట్టవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6th one. ఓకే, సెషన్ 2.
సో ఫస్ట్ సెషన్ లో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి 5 ప్రశ్నలు చూసాం కదా. సెకండ్ సెషన్ లో మరికొన్ని ప్రశ్నలు. సెకండ్ సెషన్ టాపిక్ ఏంటి తెలుసా? కమ్యూనికేషన్, సంప్రదింపులు, సంఘర్షణ పరిష్కారం. మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది? కమ్యూనికేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఇప్పుడు దాకా మాట్లాడుకునే ఏంటివి? పెళ్ళైన కొత్తలో వచ్చేటువంటి రకరకాల సమస్యల గురించి మాట్లాడుకున్నాం, అవునా? ఇప్పుడు ఏంటిది అని అంటే కమ్యూనికేషన్. అసలు మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఇంతకుముందే అనుకున్నాం కదా, వర్స్ట్ కమ్యూనికేషన్. నాకు తెలిసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండేటువంటి కమ్యూనికేషన్ చాలా వర్స్ట్ కమ్యూనికేషన్. ఒక పురుషుడు తన అన్నదమ్ములతో, ఫ్రెండ్స్ తో, లేకపోతే ఇతర బ్రదర్స్ తో గంటలు గంటలు మాట్లాడినంతలో అందులో 10% కూడా భార్యతో మాటలు ఉండవు. అలాగే భార్య కూడా తన అమ్మతో మాట్లాడినంతగా ఇతరుల మాట్లాడినంత టైము లో ఒక 10%, 1 to 10% కూడా భర్తలతో మనసు విప్పి మాట్లాడారు. ఎందుకు మాట్లాడో తెలుసా? మనకు ఒక భయం ఉంటుంది, ఒక ఫియర్. మెయిన్ మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఫియరే. మాట్లాడితే ఇది ఎక్కడ గొడవ అవుతుందో, మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఎక్కడ అర్థమో చేసుకోడు, మాట్లాడితే ఎక్కడ అపార్థమో చేసుకుంటాడో, మాట్లాడితే ఎక్కడ తీసుకుపారేస్తారో అనేటువంటి భయము. అంటే స్త్రీకి ఏముంటది అంటే, నా భర్తతో ఇది పంచుకుంటే ఇప్పటికే 2-3 సార్లు చెప్తే అది అవసరం లేదు అని తీసుకుపారేసిన సంఘటనలు మనసులో పెట్టుకొని ఇంకా వాళ్ళు మెల్లమెల్ల ఏమవుతారంటే వెనక్కి తగ్గిపోతారు అనమాట, షేర్ చేసుకోవడం తగ్గిస్తారు. పురుషులు అంటే పురుషులు ఏదని చెప్తే స్త్రీలు తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేయరు, అర్థం చేసుకోరు. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఎకనామికల్ ఇష్యూస్ మాట్లాడుకున్నాం, ఈ నెల నా బడ్జెట్ మన దగ్గర ఒక 20,000 ఉంది, 25,000 ఉంది, లేదా 30,000 ఉంది. ఈ నెలలో మాత్రం మనం ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోలేము, ఎందుకంటే ఈ 30,000 అన్ని కూడా మనకు ఈఎంఐలు, ఇంటి రెంట్లు వీటికి సరిపోతుంది. కాబట్టి ఈ నెలలో నన్ను ఏమి ఇబ్బంది పెట్టొద్దు, ఈ నెలలో ఎక్స్ట్రా 500 కూడా నేను భరించలేను, ఎక్స్ట్రా ఖర్చులు పెట్టలేను అని భర్త ఒకవేళ షేర్ చేసుకున్నాడు అనుకో, భార్య మరుసటి క్షణమే ఫ్లిప్కార్ట్ లో అండి ఇది ఫ్రీగా ఉందండి తీసుకుందామా, లేకపోతే మీషోలో ఇగో ఇది కనిపిస్తుంది ఆఫర్ ఉంది అండి, లేకపోతే అమెజాన్ లో అది కనిపిస్తుంది, అదే మీషో, మాషో కాదు మీషో. సో ఇలా చెప్పారు అనుకో, ఏమవుతుంది చెప్పండి అప్పుడు? మీరే ఆలోచించండి. అంటే ప్రాక్టికల్ గా నేర్పిస్తున్నా మీకు ఏం జరుగుతుందండి లైఫ్ లో. అంటే ఇప్పుడే చెప్పినా కదా అని ఆయన అనుకుంటాడు. ఈమె ఎమోషనల్ గా ఈ ప్రాక్టికల్ విషయం ఈమె అర్థము చేసుకోకపోవచ్చు, వెంటనే అది మర్చిపోయి ఈమె ప్రపంచంలోకి ఈమె వచ్చేసింది అనుకో. ఇక్కడ ఏమవుతుంది అంటే 2 భిన్నమైన ప్రపంచాలకు వెళ్ళిపోతున్నాం సర్టెన్ టైంలో, అవునా? ఇలా ఉంటాము, సడన్ గా ఎవరి ప్రపంచంలో గాలి వెళ్ళిపోతాం. ఇద్దరిది ఒకటే ప్రపంచం అని బ్రతకలేదు చాలా మంది, అవునా? ఇప్పుడు ఇద్దరు ఒకటే ప్రపంచం, అదే మా ఆయన ఇలా చెప్పాడు, నేను ఈ ప్రపంచంలో ఉండాలి నెలంతా, అవునా? ఇది దాటుకొని వెళ్ళకూడదు. లేకపోతే భార్య విషయంలో కూడా భర్త కూడా అలాగే ఏదన్నా పంచుకోవాలనుకున్నప్పుడు అవకాశం ఇవ్వాలి. ఏదైనా పంచుకోవాలి వెంటనే భర్త అన్నింటి తీసిపారేసింది అనుకో, అఫ్ కోర్స్ కొన్నిసార్లు వాళ్ళు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, కొంత నాలెడ్జ్ విషయంలో ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా ఒకటి ఉండొచ్చు. కమ్యూనికేషన్ లో వాళ్ళు సరైన పదజాలాలను వినియోగించకపోవచ్చు, కొంచెం కోపం తెప్పించే విధంగా మాట్లాడవచ్చు. ఈవెన్ అంటే మన కమ్యూనికేషన్ లో ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ సౌండింగ్, స్వరం కూడా, అవునా? చాలా ఇంపార్టెంట్ సౌండింగ్. అంటే ఇప్పుడు భర్త పిలిచిన చెప్పు ఏం సంగతి అంటే కొంచెం ఏమంటారు, కొంచెం హార్ష్ గా జవాబు ఇవ్వడం, లేకపోతే వాయిస్ ఎప్పుడు పని లేదా, ఎప్పుడు పిలుస్తూనే ఉంటాను, నేను ఖాళీగా ఉన్నానా, ఏదో పని మీద ఉన్నాను, ఖాళీగా ఉన్నా అంటే పని మీద ఉన్నా ఆయన ప్రేమతో పిలిచినప్పుడు ఒకే వస్తానంటే అయిపోతుంది, సమస్య పరిష్కారం అవుతుంది, అవునా? ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను ఖాళీగా ఉన్నాను, పొద్దున ఉదయం లేచినప్పుడు నేను ఏదో చేస్తూనే ఉన్నాను కదా అంటే మన 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 వే ఆఫ్ టాకింగ్ అనేది చాలా ప్రభావితం చూపిస్తుంది లైఫ్ మీద, అవునా? నిజమా కదా? సామెత గ్రంథంలో మంచి మాట ఉంది, మృదువైన మాట క్రోధమున చల్లార్చును, నొప్పించు మాట కోపం రేపుతుంది. మనం నొప్పిస్తాం, వాళ్ళ కోపం రావద్దంటే ఇదో విచిత్రం. మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే నొప్పించే మాట మాట్లాడి నువ్వు కోపగించుకోవద్దని అంటే కూడా రైట్ కాదు, అవునా? నిజమా కదా? ఇప్పుడు కోపం ఉన్నోని కూడా కూల్ చేసే విధంగా మాట్లాడాలి, కానీ ప్రశాంతంగా ఉన్నోని కూడా కోపగించే విధంగా మాట్లాడినా మనకి ఎలా ఉంటుంది? కొన్నిసార్లు మనకు తెలుస్తుంది మన భర్తలకు వీక్నెస్ అనుకో, కోపం అనేది వీక్నెస్ అనుకో, ఇప్పుడు ఏం చేయాలా? అలాంటి విషయాలు ఇంకో జాగ్రత్తగా ఉండాలి, అవునా? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కమ్యూనికేషన్. ఓకే, చూద్దామా? సంప్రదింపుల పరిశీలన సెకండ్ సెషన్ లో. How often do you have meaningful conversation?
మీరు ఎన్నిసార్లు లోతైన మాటలు మాట్లాడుకుంటారు? ప్రతిరోజు, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, మంచి అన్నా గొడవ అరుదుగా. ఇక్కడ మంచిది చెడుదని గురించి మాట్లాడాలి. కమ్యూనికేషన్, మనసు విప్పి మీరు ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నారు? రోజుకు ఒకసారి మాట్లాడుకుంటున్నారా? కనీసం వారానికి ఒకసారి మాట్లాడుకుంటున్నారా? లేదా నెలకు ఒకసారి అని మాట్లాడుకుంటున్నారా? లేదా అరుదుగా అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారా? లేదా పుష్కరానికి ఒకసారి? మాకు ఇంకా పుష్కరం కాలేదు, పెళ్ళయి ఇంకా టైం పడుతుంది. అంతే, మీరు టిక్ చేస్తారు. దీనికి ఏం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ రైట్ టిక్. అలాగా డైలీ అనే దగ్గర డైలీ అని రాయండి, వీక్లీ అనే దగ్గర వీక్లీ, మంత్లీ అనే దగ్గర మంత్లీ, రేరు అంటే అరుదుగా అంటే అరుదుగా. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఆప్షన్ తీసుకుంటే తీసుకోండి, అస్సలు లేదంటే అస్సలు లేదండి. ఆప్షన్ మిస్ అయిపోయారు. ఈరోజు మీరందరూ నాకు క్షమించాలా, మిమ్మల్ని అందరూ తొందరగా పంపిస్తాను. ఓన్లీ ఫిలిప్ రమ్మని ఉంచుకుంటారు. రాత్రి అంతా వాళ్ళకి స్పెషల్ క్లాస్ తీసుకుంటారు. సెషన్ సో ఇక్కడ కాపీ కొడుతున్నారంటే మీరు 10th ఎలా పాస్ అయ్యారో నేను అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఓకే, వాళ్ళ సైడ్ వాళ్ళు డైలీగా మాట్లాడుకోవచ్చు, మరి మా సైడ్ మీరు డైలీ మాట్లాడదాం కదా, అంటే ఎవరికి వాళ్ళు పెట్టుకోవచ్చు. యువతలు పెట్టుకోవచ్చు. ఇద్దరు కలిసి మాట్లాడే గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇద్దరు కలిసి ఎంత మాట్లాడుకుంటున్నారో లేదని మాత్రమే ప్రశ్న. అంటే మాట్లాడడం అంటే ఏదో ఉప్పు తీసుకురా, పప్పు తీసుకురా, చింతపండు తీసుకురా, వచ్చినప్పుడు కిలో టమాటాలు తీసుకురా, 1 కిలో ఉల్లిగడ్డలు తీసుకురా, ఎల్లిగడ్డలు తీసుకురా, పిల్లలకి డైపర్స్ అయిపోయినాయి డైపర్ తీసుకురా, ఈ మోడల్ గురించి నేను అడగట్లా. వచ్చినప్పుడు పిల్లలకి జలుబు చేసింది, వచ్చినప్పుడు సిటిజన్ తీసుకురా, లేకపోతే ఫీవర్ వచ్చింది ఒక డోర్ 650 తీసుకురా, ఎక్కడ ఉన్నావు, ఆంది వేలో ఉన్నావా, ఇంటికి దగ్గరలో వచ్చినావు, మెడికల్ షాప్కి వెళ్ళు, కిరాణా షాప్కి వెళ్ళు, లేకపోతే అక్కడ ఇంకో దుకాణం ఉంది అక్కడికి వెళ్ళు. నేను వీటి గురించి మాట్లాడట్లా. ఇవన్నిటితో సంబంధం లేకుండా మనసు విప్పి మంచి చెడులు, కుటుంబం గురించి, మీ మధ్యలో ఉన్న విషయాల గురించి ఎంత మాట్లాడుకుంటున్నారు? ఈ లోతైన మేము మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. ఎంత రాత్రి 2 గంటల సేపు 2 గంటలు మాట్లాడుకున్నాం ఒకసారి. ఒకసారి ఆదితో మొన్న రీసెంట్ గా 1 గంటన్నర అర్ధరాత్రి 1 వరకు మాట్లాడుకున్నాం. నాన్నని ఎలా ఉంది, నీ స్టడీస్ ఏమున్నాయి, ఫీలింగ్స్ ఏంటి అంటే పిల్లలతో కానీ భార్యతోనే అప్పుడప్పుడు మాట్లాడుతున్నామా? నా పేరెంట్స్ ఉన్నారు, కనీసం వారానికి ఒక్కసారి 2 నిమిషాలను వచ్చి పలకరించి వెళ్ళిపోవడం, అట్లా ఒక ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం. ఏముండదు అక్కడ, అవునా? భారీ బడ్జెట్ వేసుకొని ఇల్లు ఎలా కట్టాలి, లేకపోతే అలాంటి వాటి గురించి కాదు. మన ఫీలింగ్స్, మన ఎమోషన్, మన మనసులోని భావాలను అలా స్వేచ్ఛగా పంచుకుంటున్నామా? ఆ బోర్డర్ని తగ్గించుకుంటున్నామా? అర్థమవుతుందా? లోపల పెట్టుకొని పెంచుకుంటున్నాం భారాన్ని. గుండె బరువు పెంచుకుంటున్నారా, తగ్గిస్తున్నారా? తగ్గించుకుంటున్నారా? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్. మీ సంభాషణలో పెద్ద అడ్డంకి ఏది? వాట్ బ్లాక్స్ యువర్ కమ్యూనికేషన్ ద మోస్ట్? కోపమా, భయమా, మౌనమా, ఇంకేమైనా ఉన్నాయా డిస్ట్రాక్షన్ చేసేది? ఎందుకు మీరు కమ్యూనికేషన్ ప్రాపర్ గా చేయట్లేదు? కొంతమందికి నేను ఇవి చిన్న విషయాలు కాదండి, నేను యూనివర్సల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక కుటుంబంలో ఉండేటువంటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కోపం, కొంతమందికి నా భార్యతో ఏదైనా మాట్లాడేది బట్టి నాకు కోపగించుకుంటుందని, అందుకే నేను మాట్లాడలేకపోతున్నాను. భార్యలు కంప్లైంట్ చేస్తారు కొంతమంది, నా భర్తను పలకరిస్తే కోపగించుకుంటాడు, అందుకే నేను ఎక్కువగా కమ్యూనికేషన్ చేయలేకపోతున్నాను. ఎవరు మాట్లాడితే చాలా చికాకు పడతాడు, కోపగించుకుంటాడు, తిడతాడు. అమ్మ ఏంటి చెప్పమ్మా అని ప్రేమగా అడగడు. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు పిలిచావు చెప్పు అని కూర్చోబెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పు అని అడగడు. ఇవి ఉన్నాయా మనకి? కోపం కారణం కావచ్చు. కొంతమంది భయం, అమ్మో నా భర్త ఏమంటాడు అని భయం, లేకపోతే నా భార్య ఇప్పుడు ఏం అటాక్ చేస్తుంది అని భయం, ఎక్కడ అంటే డ్యామ్ తెరుస్తుంది, నోరు అనే డ్యామ్ ఎన్ని సైడర్లు ఓపెన్ చేస్తారని పురుషుల కొంతమందికి భయం. అన్ని కొట్టొచ్చు, అంటే కొట్టొచ్చు, ఇందులో కొట్టొచ్చు, మీరు కొట్టుకోవద్దు, మీరు మాత్రం అప్పులు కట్టుకోవద్దు. నాట్ అలౌడ్, మ్యాన్ హ్యాండిలింగ్ నాట్ అలౌడ్ హియర్.
ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాట్ అలౌడ్, బట్ ఏం చేస్తాం మౌనం పెట్టి కూడా నోరు తెరవటం పెట్టాల్సింది ఆప్షన్ నోరు తెరవటం. ఏమన్నా ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, నేను 3 ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా మీ కమ్యూనికేషన్ లో? మొన్న ఇంకేమైనా ఆటంకాలు ఉన్నాయా? చెప్పొచ్చు. డిస్ట్రాక్షన్స్ అంటే మాది ఉమ్మడి కుటుంబం అండి, నా భార్యతో మనసు విప్పి మాట్లాడుకున్నాం అనే లోపు మా అమ్మ పిలుస్తుంది, మా నాన్న ఉంటాడు ఇంట్లో, మా అన్నదమ్ములు ఉంటారు, మా అక్క చెల్లెలు ఉంటారు. లేకపోతే నా భార్య వచ్చి భర్తను, అంటే భార్యను భర్త పిలిచి సైలెంట్ ఎవరు మాట్లాడదు, వినండి. నా భార్యను ఒక 5 నిమిషాలు మాట్లాడని పిలవగానే వెంటనే నా భార్యను మా అమ్మ నాన్నను లేకపోతే ఇంకెవరన్నా పిలిచినప్పుడు కూడా కమ్యూనికేషన్, ఇలాంటి ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా? సో క్లారిటీ వచ్చింది కదా? ఏమైనా ఉన్నాయా అలాంటివి? లేకపోతే మా భర్తతో ఇట్లా మాట్లాడదాం అనుకుని మా ఆయన ఫోన్ వస్తుంది, అసలు ఎప్పుడు మాట్లాడతాడో అర్థమే కాదు, అట్లా తల బాదుకోవడం అనమాట. 2 నిమిషాలు మాట్లాడదామంటే చాలు ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడు. ఇక ఫోన్ లో ఉన్నంతో ఏం మాట్లాడతాం? పక్కనే ఉంటాడు మనిషి, కానీ మాటలు ఎవరితో ఉంటాయి? ఫోన్ లో ఉన్న వాళ్ళతో ఉంటాయి. ఎవరు మాట్లాడతారు? కమ్యూనికేషన్. అదే అనమాట. డిస్ట్రాక్షన్ ఏం చేస్తుంది? నీ భార్య నీతో మంచి ఆసక్తిగా మాట్లాడాలనుకుని వస్తుంది నీ దగ్గరికి, కానీ నువ్వేం చేస్తావు? వెంటనే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటావు. ఏ భార్యకి అట్లా ఒకసారి 2 సార్లు చూస్తుంది, 10 సార్లు చూస్తే ఎలా ఉంటుంది? 3-4 సార్లు రాగానే ఇంకా అంతే, ఈయనతో మనం ఏది మాట్లాడలేము, ఈయన టైము ఇవ్వలేడు. ఇప్పుడు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ సమస్య. భర్తలు కూడా కొన్నిసార్లు భార్యలతో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది భార్యలకు కనిపించి ఎక్కువ ఉంటుంది. అవునా? అబ్బా బోల్దొమ్మాలండి అంటే కొంపలు మునిగిపోయినట్టు. అబ్బాయి అది ఒక 5 నిమిషాలు ఆలస్యం అయితే ఏమైనా అయితే ఇల్లు అంటారు, ఆ బోల్ తినాలంటారు, బట్టలు పిండాలంటారు, అక్కడ పని ఉందంటారు, ఇక్కడ పని, ఇట్లా పనులు చెప్తూనే ఉంటారు. అలానే ఉంటే ఎప్పటికీ ఉండదు, ఎప్పుడు పోనీ నా లాజికల్కి వచ్చిన ఏంటి అని అంటే, ఈ పనులు ఉండాలి ఒక రోజు చెప్పండి. ఇలా టైంలో భార్యలు ఏం మాట్లాడాలంటే, వాళ్ళకు మంచి ఆప్షన్ ఉంది. ఏంటి అని అంటే, ఇగో అందుకే ప్రాబ్లం అవుతుంది, మీరు ఒక పని మనిషి పెట్టండి, ఎప్పుడు మీతోనే ఉంటా. బాగుంది కదా సొల్యూషన్? పెట్టినా కూడా చికా పెడతారు. అర్థమవుతుంది కదా మీకు? రాయండి. ఇప్పుడు ఇబ్బంది పెట్టేంటి అర్థమైనాయి కదా? కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లా కూడా నా భార్య భర్తను పిలిచి రండి మాట్లాడుకున్న లోపల ఎవరైనా కాల్ చేసి మినిస్ట్రీ కూడా చాలా సమస్యలు క్రియేట్ చేస్తారు, తెలుసా మీకు? పరిచర్య, అవునా? పరిచర్యలో ఎక్కువ బిజీ ఉండడం కూడా చాలా ప్రమాదం. ఎక్కువ మందితో కమ్యూనికేషన్ లో ఉండడం పెద్ద ప్రమాదం. చాలా మందికి ఇది అర్థం కాదు, ఎంత చెప్పినా జీర్ణము కాదు. ఎందుకనంటే నా పర్సనల్ లైఫ్ మీద నా భార్య పిల్లలతో సమయాన్ని కూడా మనకి మిగుతుంది అని అంటే మంచిది కాదు, రైట్ కాదు. అది ఇబ్బంది పెట్టే కూడా ఇక్కడ రాయాలంటే జస్ట్ అది టిక్ చేసి చాలా. ఈ డిస్ట్రాక్షన్స్ దగ్గర ఇబ్బంది పెట్టేటి రావచ్చు. 3 ఉంటే టిక్ చేసుకోవచ్చు, కానీ ఇబ్బంది పెట్టేది ఏంటిది? మా ఆయన ఫోన్ ఎక్కువ మాట్లాడతాడు, లేకపోతే నా భార్య పనుల మీద ఎక్కువ బిజీగా ఉంటది, లేకపోతే ఇలాంటివి అనమాట రాసుకోవచ్చు అందులో బ్రాకెట్. ఓకే, రాస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. నా భార్య ఎప్పుడు నా పిల్లలతోనే గడుపుతుంది, నా దగ్గరికి రానే రాదు, ఎప్పుడు చూసినా పిల్లలు పట్టుకునే ఉంటది. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా అంటే పిల్లోడు ఏడుస్తున్నాడు అంటే, లేకపోతే పిల్లోనికి అగ్గి మార్చాలంటే, పిల్లోనికి ఇచ్చేయాలా, ముక్కు తుడవాలి, ఉంటాయి అవన్నీ. అయితే ఏదో ఒక టైం, కాస్త సమయం దొరికితే మళ్ళీ వంట పని, ఇంటి పని అని, కాస్త సమయం దొరికితే భార్యలు కూడా ఇప్పుడు ఈ మధ్యలో మొబైల్ ఎక్కువ చూస్తున్నారు, అవునా? ఇంతకుముందు మొబైల్ ఓన్లీ భర్త మాత్రమే రీఛార్జ్ చేసుకున్నాడు డాటా, కానీ ఇప్పుడు ఖచ్చితంగా భార్యకి డాటా వేయాల్సిందే. డాటా లేకపోతే మరి పాట అందుకుంటారు వాళ్ళు. అలా అయిపోయింది అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. ముఖ్యంగా లీడర్షిప్ లో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ నేర్చుకోండి, మీకు ఇతరులు హెల్ప్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టుగా మీకు ఈ వర్క్ షీట్లు కావాలంటే నేను ఎక్స్ట్రా ప్రింట్ అవుట్ తీసిస్తాను. ఓకే, వెళ్దామా నెక్స్ట్ క్వశ్చన్? ఇంకా మనం సెకండ్ సెషన్ లోనే ఉన్నాం. ఓకే, హౌ డు యు నార్మల్లీ రియాక్ట్ డ్యూరింగ్ కాన్ఫ్లిక్ట్? గొడవ సమయంలో మీ స్పందన ఏంటి? మీ మధ్యలో ఒక చిన్న గొడవ వచ్చింది, గొడవ వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఇప్పుడు కూడా మరి ఇప్పటికే రాయండి అబ్బా, మీరు గతం రాయటండి. గతం లేదు, సమస్య లేనప్పుడు
ఆ జ్వరం వచ్చింది తగ్గింది, మళ్ళీ దానికి నేను మందులు తీసుకోవాలన్నట్టున్నది ఇప్పుడు. ఇంత వేయడం దూరంగా ఉండడం. అంటే ఇంతకుముందు పెద్ద దాడి చేసేది. మీ మాట మీరు చెప్పడమా? ఆ, అంటే ఇప్పుడు నీ భర్త నిన్ను ఏమన్నా అన్నాడు అనుకో, నువ్వు అంటావా నేనేమన్నా తక్కువ తిన్నా, నువ్వు రెండు అంటావా అని దాడి చేస్తావా మాటలతో? ఓకే, లేకపోతే దూరంగా ఉంటావా, నా భర్త అన్నాడు అని చెప్పేసి సైలెంట్ గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పడుకోవడము అలా చేస్తావా? లేకపోతే నువ్వేమన్నా తక్కువ అని నింద మోపుతావా? ఆ విషయంలో నువ్వు ఆ రోజు ఇలా చేయలేదని అలా నింద మోపుతావా? అదే అనమాట. భర్త కూడా అలాగే, భార్య ఏమైనా కోపగించుకునే సమస్య వచ్చింది అనుకో, మీకు గొడవ అయింది, గొడవ అయిన వెంటనే భర్తగా నువ్వు భార్యను అటాక్ చేస్తున్నావా అంటే దాడి చేస్తున్నావా, మాటల ద్వారా కానీ చేతుల ద్వారా, ఈవెన్ మ్యాన్ హ్యాండిల్, కొంతమంది కొడతారు, కొంతమంది మాటలతో దాడి చేస్తారు, అలా దాడి చేస్తున్నావు ఆయన గొడవ అయితే. రెండోది అడుగుతున్నా నేను, అంతే కొట్టొచ్చు అని చెప్పట్లా. నేను ఎప్పుడు రాంగ్ స్టేట్మెంట్స్ అస్సలు చేయను, కేర్ఫుల్. ఫస్ట్ సెకండ్ నో మార్క్స్ పెట్టుకోవచ్చు. ఒకరు దాడి చేయడం అంటే దాడి చేస్తాడు ఎక్కువగా రాసుకోండి, అప్పుడప్పుడు తక్కువగా, తక్కువగా అప్పుడప్పుడు ఎక్కువగా, ఇలా రాసుకోవచ్చు. దాడి చేయడం అంటే ఎక్కువగా చేస్తాడండి, ఎక్కువ చేస్తాడు, ఎక్కువ చేస్తుంది, తక్కువ చేస్తాడు, ఎక్కువ దాడి చేయడు, అట్లా రాసుకోండి, నో ప్రాబ్లం, బాగుంటది, ఇంకా క్లారిటీ ఉంటుంది. ఏంటి ప్రభాకర్ పెళ్లి కాలేదా? అయితే సలో మంచి భార్య వచ్చిందని మధ్యలో న్యూస్ లో కూడా వస్తుంది. ఏం చేస్తారు? దాడి చేస్తారా, లేకపోతే దూరంగా మౌనంగా వండుతారా, నింద మోస్తారా, బ్లేమ్ చేస్తారా, నువ్వేమైనా తక్కువ అని వెంటనే ఆ రోజు నువ్వు ఇలా చేయలేదా, ఇలా చేయలేదా అని నిందించుకుంటారా ఒకరినొకరు, లేకపోతే శ్రద్ధగా వింటారా అసలు సమస్య ఏంటిదని, వింటారా ఒకరు వింటారా? అలా కాదు, కూర్చొని మాట్లాడుకున్నాం అనగానే ఎంతమంది కూర్చొని వింటారు? సో థర్డ్ పర్సన్ ప్రమేయం లేకుండా మీకు మీరే సెట్ అయిపోతారు ఈ విషయాలలో, తల్లో తండ్రో పాస్టరో మెంటరో లేకుండా. ఓహో లేదంటే కొంచెం మంచిగా రాసి పెడతా. అందుకే ఎందుకు ఇవన్నీ అంటే కమ్యూనికేషన్ లో ఎక్కడ మనకు గ్రౌండ్ ఎక్కడ దెబ్బతింటుంది కదా, బ్రిడ్జ్ ఎక్కడ మిస్ అవుతుంది అనేది ఇది మీకు క్లారిటీ ఇస్తుంది అనమాట. ఓకే, ఇది అయిపోయిందా? అయిపోయిందా? ఓకే, ఫోర్త్ క్వశ్చన్. రైట్ ఏ రీసెంట్ కాన్ఫ్లిక్ట్ అండ్ వాట్ యాక్చువల్లీ హర్ట్ యు. ఇటీవల జరిగిన గొడవ ఏంటి, దాంట్లో నిజంగా నొప్పించింది ఏంటి? ఈ మధ్యలో రీసెంట్ గా జరిగిన మీ మధ్యలో జరిగిన గొడవ ఏంటిది? వారం రోజుల క్రితమో, లేకపోతే నేను రాత్రి వచ్చే ముందో రాంగూడెం గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆంధ్రవేలో గొడవ పెట్టుకునేది ఏమైనా ఉంటే, రాత్రి పూట గొడవ పెట్టుకునేది ఉన్నదా, లేకపోతే వారం క్రితమో నెల క్రితంలో ఏం గొడవ జరిగింది? ఆ గొడవ జరిగినప్పుడు ఏది మిమ్మల్ని ఎక్కువ హర్ట్ చేసింది? గొడవ జరిగిందండి, నాకు మా ఆయనకి గొడవ జరిగింది, మా ఆయన ఒక భయంకరమైన మాట అన్నాడు, దానివల్ల నేను ఎక్కువ హర్ట్ అయ్యాను. లేకపోతే నా భార్య ఇలా అన్నది, అందుకోసం నేను హర్ట్ కావాల్సి వచ్చింది. ఇంకా కావాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు మీరు హర్ట్ అవుతున్నారు? తొందరగా మిమ్మల్ని హర్ట్ చేసేది ఏంటి అంటే మీ మనసును అర్థం చేసుకోవడానికి, మీకు హెల్ప్ చేయడానికి మీరు తొందరగా ఏ విషయం హర్ట్ అవుతారు? వర్డ్ రాయాలన్నా వర్డ్, అదే కొన్ని మాటలు కొంతమంది అనకూడని మాటలు అంటారు, అవునా? ఆ గొడవలో ఆ థర్డ్ పర్సన్ గురించి ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన లేదు, కమ్యూనికేషన్, మీ ఇద్దరి కమ్యూనికేషన్ లో రాయాల. మిమ్మల్ని ఎక్కువ నొప్పించేది ఏంటి మీ ఇద్దరి మధ్యలో? అంటే నా భార్య ఇలా అన్నప్పుడు నాకు చాలా నొప్పి కలుగుతుంది, లేదా నా భర్త ఇలా ప్రవర్తించినప్పుడు నాకు చాలా నొప్పి కలుగుతుంది, ఎక్కడో ఒక దగ్గర ఎక్కువ హర్ట్ అవుతారు చూసినాం, అది రాయాల. గొడవలో మిమ్మల్ని ఎక్కువ హర్ట్ చేసేది ఏంటి అనేది రాయాల. రీసెంట్, అది కూడా పాదే వద్దు, గతంలో ఎప్పుడు పెళ్ళైన కొత్తగా అసలు నాకు సమస్య గురించి అడగట్లా, సమస్య ఎవరి ద్వారా రావచ్చు, అర్థమవుతుందా? మళ్ళీ శ్రద్ధగా వినండి. సమస్య మధ్యవర్తుల ద్వారా వచ్చిందా, అత్తమామల ద్వారా వచ్చిందా, అది ఎక్కడి నుంచి రానివ్వండి. నేను ఇక్కడ జరుగుతున్న సమస్య ఎక్కడ నుండి వచ్చిందని కాదు, ఆ గొడవ జరిగినప్పుడు మీకు ఎందుకు ఎక్కువ హర్ట్ అయ్యే విషయం ఏంటిది? మాట ఏంటి? అంటే కోపంలో మీరు కొన్ని మాటలు అంటారు, అసలు
పొరపాటు నేను పెళ్లి చేసుకున్నాను అని ఒకవేళ భార్య అన్నది అనుకో, భర్త సెన్సిటివ్ అయింది అనుకో, ఇంట్రోవర్ట్ అయింది అనుకో, మా అది మనసులో గింగిలు తిరుగుతూ ఉంటది. అవునా? ఒక నా భార్య నన్ను పొరపాటు పెళ్లి చేసుకుందా అంటే అది బాగా హట్ అయ్యే విషయం. అవునా? అలాంటి మనం పొరపాటు మాటల ద్వారానో ఇంకో రకంగానో ఎవరినైనా ఎక్కువ హట్ చేస్తున్నామా? లేకపోతే భర్త అన్నాడు అనుకో, యాక్చువల్లీ నాకు తొందరపడి నేను చూసినా కానీ నీకంటే ముందు వేరే అమ్మాయిని చేసి చూసినా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అసలు గొడవ ఉండకపోతుండే అన్నాను. ఇలాంటి మాటలు అనమాట. మనకి ఎట్లాగో డైలాగ్స్ ఎక్కువ వస్తాయి కదా, అందుకోసం మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరం మంచి ఇండియన్స్ డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి మన. ఏమంటారు? అప్పుడే మంచి మంచి డైలాగ్స్ తొందరగా వస్తాయి కదా మనందరికీ. అంటే నేను తగ్గించుకుంటున్నా ఈ మధ్యలో, అందుకే నేను ధైర్యంగా మాట్లాడుతున్నా. నాకు కూడా వచ్చేటి ఒక డైలాగ్స్. ఏం లేకపోతే ఏం లేదు, పర్లేదు, మంచిదే కదా ఏం లేకపోతే. లేకపోతే ఇంకా పర్లోకండి అసలు. ఇంకా టికెట్ తీసి పంపిస్తాం సాయంత్రం. మీ పని ఇక్కడ పూర్తయిందని చెప్పు. ఓకే, సో అలా అనుకోనమాట. ఏది ఎందుకు మీరు ఎక్కువ హట్ అవుతారు ఏ విషయం? అదే నా భార్య ఇలా చేయకపోతే బాగుండు. కొంతమంది భార్యలు భర్తలని గొడవ అయినప్పుడు వాళ్ళతో సమస్య పరిష్కరించకుండా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతారు. అది భర్తలు చాలా హట్ అవుతుంది. అన్నదమ్ములకు చెప్పుకోవడము, తల్లిదండ్రులు చెప్పుకున్నప్పుడు ఎక్కువ హట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అవునా? ఇలాంటి సంఘటనలు అనమాట. ఎందుకు మీరు అరే ఏమన్నా ఉంటే నాతో చెప్పొచ్చు కదా, మీ అన్నతో ఎందుకు చెప్పినావు, లేకపోతే మీ డాడీతో ఎందుకు చెప్పినావు, నాతో చెప్పొచ్చు కదా, మంచి చెడు ఏదైనా ఇక్కడ కొట్లాడుకుంటాం. నాలుగు మధ్యలో ఉండాల్సిన విషయాన్ని కొంతమంది స్త్రీలు బయటకి ఎక్కువ మంది తీసుకెళ్లే శోధన స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్త్రీలు తొందరగా ఎమోషనల్ గా అదవుతారు కాబట్టి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, త్వరపడతారు. సో అలాంటి అనమాట. అరే ఎందుకంటే పురుషుడు అక్కడ ఎలా తీసుకుంటాడు అంటే అది గౌరవప్రదంగా తీసుకుంటాడు. అవునా? పురుషునికి అది గౌరవం. నా భార్య నాకు కాకుండా పక్కలోకి చెప్తుంది అని అంటే అది చాలా అగౌరవంగా తీసుకుంటాడు. అది లోపల ఉన్న వాళ్ళు బయటపడరు, లోపల ఉంటుంది, అది అంతర్లీనంగా ఉండి పెరుగుతూ ఉంటది. ఆ సమస్య అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈవెన్ మనసు విప్పి మాట్లాడుకోవడానికి కూడా కమ్యూనికేషన్ లో ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతుందండి? భర్తలు కూడా భార్యల విషయంలో ఎక్కువగా పక్క వాళ్ళతో కంపేర్ చేసి అబ్బా పలానా అక్కలాగా ఉంటే బాగుంటుంది, నువ్వు నాలా ఉండాలా, ఇలా ఉండాలా, సంఘంలో లేకపోతే మన పాశ్రం లాగా ఉండాలి, లేకపోతే నా వైఫ్ తో కంపేర్ చేయడం అట్లా చేయకూడదు. ఎవరి పర్సనాలిటీ వాళ్ళని ఎలా ఎంతవరకు మనము ఒక మెట్టు ఎక్కించగలుగుతాం అంతవరకు. అవునా? ఒకటేసారి 10 మెట్లు ఎక్కియాలంటే కుదరదు. కొంతమంది అంటే భర్తలు వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు తట్టుకోలేరు స్త్రీలు. అలా కంపేర్ చేసినప్పుడు కొంతమంది స్త్రీలకు ఆవేశం అవుతే నన్ను ఎందుకు చేసుకున్నా ఆమె చేసుకోపో అని అన్న కూడా అంటారు. అలాంటి ప్రాబ్లం. అంటే అలాంటి మాటలు వింటున్నాం కాబట్టి చెప్తున్నాం. ఒక పాస్టర్ గారు ఇలాగే కపుల్ పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత గొడవలు వస్తున్నాయని పెళ్లి చేసిన పాస్టర్ పిలుస్తున్నారు. ఆయన కౌన్సిలింగ్ చేసి వెళ్ళాడు. ఒక రోజు అట్లా భార్యతో మళ్ళీ ఒకసారి గొడవ అయిందంటే భార్యను తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అమ్మ అలా కాదమ్మా సర్దుకోవాలి అని భార్యను నచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చెప్తుంటే ఆమె విని సీరియస్ అయిపోయి పాస్టర్ గారు మీరు ఎన్నన్నా చెప్పండి, ఈయనతో మాత్రమే నస్తలు కాపురం చేయండి, చెప్పండి మీతో నస్తావు కావాలంటే కదా. ఇక్కడ పాస్టర్ చూడాలి, ఈయన వైపు ఎప్పటి నుండి జరుగుతుంది. ఏంది ఇది? మీ మధ్యలో కమ్యూనికేషన్ లేకపోతే ఆమె అంత ధైర్యంగా ఎలా మాట్లాడింది? లాస్ట్ వల్ల ఉండే అక్కడ పనిచేస్తే మళ్ళీ లాస్ట్ అంతే. అందుకే పెళ్లిళ్ళు చేయకూడదు పాస్టర్లు ఎక్కువ. భార్య భర్తల ఇద్దరు విషయాలు తల తెచ్చకూడదు అంటిల్ అన్లెస్ ఆ నాలెడ్జ్ ఆ బౌండరీస్ మెయింటైన్ చేయనంత వరకు. సో అలా అనమాట. అర్థమైంది కదా? ఓకే, వన్ కరెక్షన్ యూ వాంట్ టు మేక్ ఇన్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ లో మార్చుకోవాలనుకున్న ఒక విషయం ఏంటి? నీ భర్తతో మాట్లాడుతున్నప్పుడు లేదా నీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్ లో నువ్వు ఏది మార్చుకుంటే బాగుంటది అనుకుంటున్నావు? బెటర్ గా ఇంకొంచెం ఇది మార్చుకుంటే నాకు బెటర్ గా ఉంటది. నా భార్య నన్ను పలకరించినప్పుడు నేను కోపగించుకుంటున్నాను, అలా కోపగించుకోకుండా కొంచెం శ్రద్ధగా ఆమె చెప్పేది పూర్తిగా వింటే బాగుంటది. నా కమ్యూనికేషన్ లో నేను త్వరపడి స్పందిస్తాను, లేకపోతే త్వరగా రియాక్ట్ అవుతాను,
త్వరపడి అపార్థం చేసుకుంటారు. కొంతమంది చెప్పకముందే అపార్థం చేసుకుంటారు, సంగతి పూర్తిగా వినకముందే. అవునా? సామెతలో మంచి మాట ఉంది కదా, సంగతిని పూర్తిగా వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవరు? మూర్ఖుడా? ఏదో ఒకటి మీరేదనుకుంటారు, కానీ బైబుల్ ఉన్నదే అనుకోండి. ఓకే, సో తన మూఢతను వ్యక్తం చేసినట్టు. అవునా? మనము మూర్ఖులుగా ఉండకూడదు కదా, మూఢతను వ్యక్తము చేయకూడదు. పూర్తిగా వినండి. అలా అయ్యో నా భార్య ఏదని చెప్తే నేను తొందరపడతాను, వినను, తొందరపడి ఏదో ఒకటి చెప్పేస్తాను, తర్వాత రియలైజ్ అయ్యి బాధపడుతుండొచ్చు కదా. లేకపోతే భర్త చెప్పేది కొంతమంది భార్య పూర్తిగా వినకుండా, సంపూర్ణంగా వినకుండా తొందరపడి ఏదో ఒకటి అనడం. తొందరపడుతున్నారా, లేకపోతే కోపగించుకుంటున్నారా ఏంటి? మీ కమ్యూనికేషన్ లో మీరు ఇది మార్చుకుంటే బాగుంటది. నా భార్యని ఇంకా, నా భర్తను నేను ఇంకా దగ్గర అవ్వడానికి నా యాటిట్యూడ్ లో, నా ప్రవర్తనలో, నా మాట తీరులో ఇది మార్చుకుంటే బాగుంటది. లేకపోతే కొన్నిసార్లు అలిగి వెళ్ళిపోతున్నావా, అరే నేను ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు నేను అలుగుతున్నాను, లేకపోతే తినడం మానేస్తున్నాను, లేదా బయటికి వెళ్ళిపోతున్నాను, ఒక 2 రోజుల దాకా మాట్లాడట్లేదు, కానీ ఈ కమ్యూనికేషన్ నాకు ఇంకా ప్రాబ్లం అవుతుంది, ఇది జరగకూడదు. అవునా? అలాంటి అన్నమాట. ఏమో కొంతమంది 6 నెలల దాకా మాట్లాడుకోరంట, అది ఎట్లా సాధ్యం అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నిజంగా చెప్తున్నాను, నాకు చిన్న గ్యాప్ వచ్చింది, నాకు ప్రార్థన చేసుకుంటా వెంటనే, ప్రభా ఏదన్నా సొల్యూషన్ ఇవ్వనగానే అప్పుడే ఎవరో విజిటింగ్ వస్తారు. ఎంత కామ్ గా అయిపోతుంది అంటే అసలు సమస్య జరగనట్టే ఉంటది ఇప్పుడు. అప్పుడు పిలిచి అని వాళ్ళు వచ్చారు, టీ ప్రిపేర్ చేయాలని వాళ్ళు వస్తున్నారు, లేకపోతే లంచ్ ప్రిపేర్ ఇట్లా మాట్లాడేసుకుంటాం, మాటలు భలే కలిసిపోతాయి. బ్లెస్సింగే కదా అది, అవునా కదా. నాకు అలాంటి ఎదురవుతా అంటే అన్నమాట, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎప్పుడు రాకపోతేనే ప్రాబ్లం, కొంచెం గ్యాప్ ఎక్కువ అవుతుంది. ఒక హాఫ్ డే అలా పెరిగిందని కదా మంచిది కాదు. ఏమంటారు? అప్పుడప్పుడు బంధువులు, స్నేహితులు, విజిటర్స్ మనకు మేలు చేస్తూ ఉంటారు మన జీవితంలో. అవునా? మన మధ్యలో ఉన్న గ్యాప్ ని తీసేస్తారు, తొలగించేస్తారు, ఆ మధ్యలోకి వెళ్ళిపోతారు, ఆ గ్యాప్ పోతుంది. ఆమె నిజమే కదా. జరిగినాయి మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్? అవునా మౌనిక? ఇంకో మౌనిక అంటే అలా ఉండడం తప్పు, అది అంటున్నా. అవి ఉంచుకోవడం తప్పు, అవి మర్చిపోవాలా. మా జీవితం అవి మర్చిపోయి ముందుకెళ్ళిపోదు, మర్చిపోవడం ఇంపార్టెంట్. అవి పొడుస్తా ఉంటాయి, అక్కడక్కడ గిల్లడానికి ప్రయత్నం చేస్తాయి, పోక్ చేస్తాయి, అయినా కూడా ఆ పోకింగ్ ఏం చేయాలా? అవి పోక్ చేసినప్పుడు మనం మోక్ చేసి పక్కన పెట్టాలి. అది హెల్ప్ అవుతుంది, దాన్ని వాడుకోవాలి కదా, దాన్ని 100% యూటిలైజ్ చేసుకోవాలి. అవునా? అయ్యో నా కమ్యూనికేషన్ లో ప్రాబ్లం అవుతుంది, నాతో చేయమంటే ఎవరి గారు కమ్యూనికేషన్ చేస్తుంది, మాట్లాడకుండానే కమ్యూనికేషన్ మీద. భాస్కర్, శ్యామ్, అందరు ఇటు అందరు మీరు పేపర్లు ఒకరికొకరు చూపించుకునేది ఏముండదు అందులో. దానికోసం తర్వాత మీకు టైం ఇవ్వబడుతుంది. అప్పుడే పురుషులందరినీ ఒక రూమ్ లో పంపిస్తాం, స్త్రీలందరినీ ఒక రూమ్ లో పంపిస్తాం, ఎంత పట్టుకుని ఎడుతారో ఎడవండి. ఫుల్ ఉన్నాయి, అన్ని 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 రూమ్లలో పంపిస్తాం. బట్టలు కూడా ఉన్నాయి, క్లాస్ రూల్స్ కూడా కడుక్కొని పిండుతారా, పిండండి. అలాగా ఎవరు ఎక్కువ నీళ్ళు పిండుతారో కూడా టెస్ట్ పెట్టుకున్నాం. ఓకే, సెషన్ 3 ఫినాన్స్ అలైన్మెంట్ షీట్. ఇది ఆర్థిక అవగాహన, ఆర్థిక సమన్వయ పత్రం. చూడండి, మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు డీల్ చేస్తున్నాం కదా. ఫినాన్స్, భార్య భర్తల మధ్యలో మరొక గొడవల కారణం ఏంటి? ఫినాన్షియల్ విషయాలు కదా, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, వ్యవహారాలు. ఇవన్నీ మనం సీరియస్ గా తీసుకోం, నిజమేనా? మనకు తెలుసు ఈ విషయంలో గొడవ అయితే అని తెలిసి కూడా సీరియస్ గా తీసుకోం, నిజమేనా? ఈ విషయంలో ప్రాబ్లం వస్తుందని తెలిసి కూడా సీరియస్ గా తీసుకోం. భర్త తెలియకుండా భార్య కూడా బుక్ చేస్తుంది కొన్ని విషయాలు, అది తెలుసు ఆడ ప్రాబ్లం ఉంటుందని. ఎందుకు అంటే కొన్ని తెచ్చుకుంటాం, కొన్ని సమస్యలు అడిగి చేయండి, తప్పేం కాదు. భర్త పర్మిషన్ ఇస్తే నువ్వేమన్నా బుక్ చేసుకో. సార్ ఏం జరిగిందంటే సండే కరెక్ట్గా వాక్యం చెప్తుంది, డెలివరీ బాయ్ వచ్చేది. అరే నేను ఏం బుక్ చేయలేదు కాబట్టి నీ వెళ్ళి డెలివరీ తీసుకుంది. అప్పుడు ఫస్ట్ టైం అనుకోండి, నా వాక్యం ఎటు పోయిందో అర్థం కాలేదు, నేను ఎక్కడ కూడా అర్థం కావట్లేదు.
తీరా సరే సమర్థించుకొని అది ఏమై ఉంటుంది అని చెప్పి వాక్యం అయిపోయిన తర్వాత 2 రోజులు ఆగి 1 రోజు ఆగి అడిగారు. ప్రిన్సీ డబ్బులతో తను చేయకూరుకున్నారంటే బుక్ చేశారని చెప్పి. ఓకే. సో అదే కొన్నిసార్లు మంచిగా ఉండొచ్చు, కొన్నిసార్లు అర్థం చేసుకునే ఈజీగానే ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటివి ఉంటాయి, కొన్నిసార్లు సింపుల్ గా పోనీలే అని వదిలేసేటివి ఉంటాయి. సో ఎనివో ఏమైనా చూద్దాము ప్రశ్నలు. హౌ డు యూ మేనేజ్ యువర్ మంత్లీ బడ్జెట్? మీ నెలవారీ బడ్జెట్ ఎలా నిర్వహిస్తారు? కలిసి చేస్తారా, జాయింట్ గా చేస్తారా, విడివిడిగా చేసుకుంటారా, పార్షియల్లీ జాయింట్ కొంతవరకు కలిసి చేసుకుంటారా? ఇప్పుడు నెలకు 30,000 వచ్చింది. ఈ 30,000 మీరు ఇద్దరు కలిసి దేనికి ఎలా ఖర్చు పెడతారని నిర్ణయించుకుంటారా? ముఖ్యంగా అంటే నేను ఈ ప్రశ్న ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పనిచేసేందుకు ఎక్కువ వర్తిస్తుంది. ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఎన్ని చేస్తున్నప్పుడు ఇది ఎక్కువగా అప్లికేబుల్ అవుతుంది. ఓకే, అఫ్కోర్స్ సంపాదించకపోయినా భర్త భార్యతో కలిసి నిర్వహించుకోవచ్చు, అది కూడా ఉంటుంది, 2 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? కలిసి చేస్తారా? ఓకే, లేకపోతే నీ భార్యకి నీ మీద పూర్తి నమ్మకం ఉంది, ఆయన చేసేది నేనైనా ఒప్పుకుంటాను అనే స్వేచ్ఛ నీకు ఇచ్చి, ఓకే నువ్వు అలా నేను అందులో తలదూర్చిన నాకు అర్థం కాకపోయిన విషయాలని అలా నీ భార్య అలాంటి కండిషన్ ఉంటే ప్రాబ్లం లేదు. అర్థం కాకపోయినా తల దూరుస్తారు. అవునా? సామాన్యంగా అబ్బాయి గాడ్ ఫేస్ నా భార్య అలాంటి విషయాలు అస్సలు తలదూరచ్చు. నేను ఎవరికైనా ఇప్పుడు ఎమర్జెన్సీ ఎవరికైనా కష్టం వచ్చింది నాకు 5,000 ఎందుకు పంపించాను అస్సలు అడగదు. నిజంగా చెప్తున్నాను, ఆయన నిజంగా ఈ విషయంలో ప్లేస్ ఉన్నాను. ఎందుకనంటే తలదూర్చదు, ఎవరికి వేసినా తలదూర్చదు. మా చెల్లికి ఏమైనా కొనిచ్చినా తలదూర్చదు, మా పిల్లలకి ఏమైనా పెట్టినా తలదూర్చదు. నేను ఎవరికి ఏం కొనిచ్చినా తలదూర్చదు. ఎందుకు కొనిచ్చినాను అసలు అడగదు. సో ఈ విషయంలో మాత్రం ఆమె 100 మార్క్స్, అసలు అడగదు. ఇంకెలా ఉంటుంది అంటే ఈమెకైనా చీర తీసుకుంటే ఇంట్లో సునీత ఉంది కదా, సునీత కూడా తీసుకో అంటే ఆ 1 ఏం చేస్తుంది అంటే 4 వరకు తీసుకెళ్తుంది. సునీత టు మా అమ్మ టు చెల్లికి 3 అట్లా పోతుంది అనమాట. అప్పుడే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బడ్జెట్ ఉంటే ప్రాబ్లం ఉండదు, కానీ బడ్జెట్ మనది బడ్జెట్ కాదు కదా, ఎందుకంటే మనకి ఎర్నింగ్ సోర్సెస్ ఉండవు కదా. ఆర్థిక శాఖలో ఇలాంటి కొన్ని సమస్యలు వస్తా ఉంటాయి అప్పుడప్పుడు. బట్ అది కూడా అవుట్ ఆఫ్ లవ్. ఇక నేను కొన్నిసార్లు రాడికల్ గా చేసేస్తా. ఆమె 4 చెప్తే నేను పిచ్చి 5 చేసేస్తాను నేను ఒకసారి. ఇక అంతే. 5 ఎందుకని అడిగితే ఎవరైనా గెస్ట్ వస్తారు కదా పెట్టడానికి అంటాను. ఆఫర్లు వచ్చినాయి అలా చేస్తాను అనమాట. 100%. ఆమె తెలుసు నేనేం చేస్తాను అనేది క్లారిటీ ఉంటది కదా, నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటాను. సో ఏం చేసినా ట్రాన్స్పరెంట్ గా ఉంటాను. సో కాబట్టి ఆమెకు నా వల్ల ఇబ్బంది కాదు. తెల్ల పెయింట్ వేసుకున్నప్పుడు ఒకటి తెచ్చుకొని వేసుకున్నాను. ఓకే, సో అదే అనమాట. అంటే సో ఏం చేస్తారు మీరు, ఎలా చేస్తున్నారు రాసుకోండి. టిక్ చేసుకుంటే సరిపోతుంది. టిక్ చేసిన కొన్నిసార్లు నాకు తెలుసా మీ అందరికంటే ఒక స్త్రీలలో అందరికంటే అది చేయాలంటే నా వైఫ్ చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే మీ అందరూ ఎంతో కొంతమంది మీ భార్య దగ్గర ప్యాకెట్ మనీ పెడతారు. అసలు నాకు అది కూడా ఛాయిస్ ఉండదు కొన్నిసార్లు, తెలుసా? అలా స్వీట్ ఇప్పిస్తారు. నిజంగా చెప్తున్నాను, అడగదు కూడా. అంటే ఎప్పుడైనా ఉంటే అడుగుతుంది, ఏమైనా ఉన్నాయో అడుగుతుంది, కానీ అంటే రెగ్యులర్ గా నేను ఎంతో కొంత ప్యాకెట్ మనీ ఇచ్చే రెగ్యులర్ ఎప్పుడో ఉంటే అది వేరే విషయం, కానీ అలాంటి ఛాయిసెస్ తక్కువ ఉంటాయి మాకు. అలా అని చెప్పేసి లోటు అనేది అసలు కనిపించనివ్వను. అంటే తను డబ్బులు మెయింటైన్ చేసే అంత లోటు ఎప్పటికీ నేను ఇంతవరకు 20 సంవత్సరాలు కనిపించనివ్వలేదు తనకి. ఇది పొదవుగా ఉంది, నా అంతా నేను తెచ్చుకుంటాను అనే పరిస్థితిని ఎప్పుడు కల్పించాలి. అది కూడా చాలా ప్రాముఖ్యమైన, 2 బ్యాలెన్స్ చేసుకోవాలా. ఇక నేను అడగట్లేదు కదంటే నేను ఇష్టానుసారంగా ఉండడం కాదు. అక్కడ అవసరతలు తీర్చినప్పుడు నువ్వు చాలా ఇంపార్టెంట్, అవునా? నువ్వు ఇవ్వాలి. ఆమె అడుగు ముందే నేను ముందే ఆమె అవసరతలు తెలుసుకొని నేనే అది చేస్తాను. నాకు తెలుసు అవన్నీ కూడా. అలాని కాదు, అవసరతలు బ్యాంక్ అని కాదా. ఈవెన్ ఆమె ప్యాడ్స్ కూడా నేనే ఆన్లైన్ లో మంచి క్వాలిటీ చూసుకొని సేఫ్టీగా ఉండేటివి నేనే బుక్ చేస్తాను. ఒక 20-30 ఆర్డర్లు వచ్చినాయనుకో, నా క్రెడిట్లో కొన్ని ఆప్షన్స్ వచ్చినాయనుకో బుక్ చేసి ఇస్తాను. అట్లా 1 year వరకు సరిపోతాయి.
సో అంటే ప్రతి మైన్యూట్ థింగ్ నేను ఆలోచిస్తాను, ఆమెకి ఏం అవసరము, ఏది అవసరం ఉంటది ఈ టైంలో, ఇది కొనేంత కాలం అవుతుంది, అది కొనేంత కాలం అవుతుంది. సో క్యాల్కులేట్ చేసుకొని ఓకే ఇది అవసరం అవుతుంది కదా, ఈ మధ్యలో ఏం లేవు. సో అలా చేయండి, అలా చేసి అప్పుడప్పుడు కొంచెం డబ్బు ఇచ్చినా పర్లేదు, అది సాటిస్ఫై అవుతారు. నువ్వు ఏం అవసరం తీర్చకుండా అప్పుడు ఇంకేం చేసినా వేస్ట్, అవునా? సో ఆలోచించండి, ఎలా చేసినా ఇద్దరి మధ్యలో ఆ సఖ్యత, కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి, అవునా? అండర్స్టాండింగ్ బాగుండాలి, అవునా? ఇక్కడ మ్యాట్ ఏంటంటే ఇస్తున్నారా ఇవ్వట్లేదని దానికంటే మీ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్ ఎంత స్థాయిలో ఉందనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. కొన్నిసార్లు అవసరం మించి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు అనవసరం ఖర్చు పెడితే కూడా మీకు గొడవ కారణం అవుతుంది, అవునా? మళ్ళీ ఇచ్చినాక గొడవ అవుతుందా లేదా? అవుతుందా? కాబట్టి అది కూడా జాగ్రత్త పడాలి. ఓకే, ఆర్థిక ఒత్తిడి కారణాలు ఏంటి? మీ కుటుంబంలో ఎందుకు మీరు ఫినాన్షియల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మీ జీవితంలో? ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? ఏంటి దాని సోర్స్ ఏంటి? ఎక్కువ ఖర్చు పెడతారా? ఖర్చు ఎక్కువ అయితే రాయండి, ఖర్చు ఎక్కువ, మా ఇంట్లో ఖర్చు ఎక్కువ పెడతాం అంటే ఆదాయం నుంచి ఖర్చు పెడతాం. రెండోది అస్థిరమైనటువంటి ఆదాయం, ఇర్రెగ్యులర్ ఇన్కమ్, మాకు సరైనటువంటి క్రమమైనటువంటి ఇన్కమ్ ఏది లేదు. మూడోది డెప్ట్, మాకు కొంత అప్పు ఉంది, పెళ్ళైనప్పుడు వద్దన్నా కూడా పెద్దలు చెప్పినా వెళ్ళే నేను కొంచెం గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నా, 2-3 లక్షలు అప్పు అయింది, ఇంకా దాన్ని ఈఎంఐలు కట్టుకుంటున్నా. అలాంటివి ఏమైనా ఉన్నాయా? అనేది నీడ్స్. అనుకోని ఖర్చులు ఏమైనా ఉన్నాయా? హలో, అనుకోని ఖర్చులు ఏమైనా వచ్చినాయా? హాస్పిటలైజ్ అవ్వడం, అమ్మ నాన్నకు బాగాలేకపోవడము, పిల్లల చదువులు, ఏమైనా లోన్ తీసుకోవాల్సి వచ్చిందా? ఇవన్నీ రాసుకోవచ్చు, మీరు అక్కడ రాయండి. ఓకే, 2 choices, 1 choice. ఈ మూడు ఉంటే 3 రాయండి. 4వ దాంట్లో స్పెసిఫిక్ మెన్షన్ చేసుకోండి, అవునా? అర్థమవుతుందా? ఎక్కువ ఖర్చు ఉంది, అస్థిరమైన ఆదాయం ఉంటే అస్థిరమైన అన్నిటికీ రాయొచ్చు. 4వ దానికి ఏంటి? కానీ అనుకోని ఖర్చులు ఏమన్నా వచ్చినాయా? ఎవరన్నా సడన్ గా ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, లేకపోతే ఇంకేమన్నా వచ్చినాయా? పిల్లల చదువులో, లేకపోతే లోన్లు తీసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే మీరు కావాల్సుకొని ఇంకేమన్నా చేసిరా? నువ్వు నా దాంట్లో చూడదు నీకు ఏమో కొంతమంది తెలివి కళలు పేపర్ మీద నీ భార్య పేరు రాసి ఇవన్నీ రాసి వాళ్ళు ఉన్నారు అనుకో, భర్త పేరు రాసి, అలాంటి వాళ్ళు అయితే లేరు కదా మీ నోట్స్ మీద, అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. ఓకే, ఎందుకంటే నేను ఇవి చాలా సమస్యలు చూశాను. నాకు తెలిసిన సహోదరులకి నేను ప్రీమారిటల్ కౌన్సిలింగ్ లో ఎకనామికల్ కౌన్సిలింగ్ చాలా మంది చేశాను, చేస్తే వీళ్ళేది జాబ్ వచ్చినప్పుడే చెప్పాను, నెలకు ఒక 5-10 వేలు సేవింగ్ లో పెట్టుకుంటా ఉంటే నీకు జాబ్ పెళ్లి అయ్యేసరికి 1 years పడుతుంది, 24 కనీసం 20 నెలలు అయినా కూడా ఎంత అవుతుంది, 1-2 లక్షలు నీ చేతిలో ఉంటాయి, అప్పుడు పెళ్లిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎప్పుడు చిన్న అప్పు అయితే ఈజీగా తీర్చుకోవచ్చు అని చెప్పాను. రెండోది దాని తర్వాత వచ్చే ప్రాక్టికల్ విషయాలు కూడా చెప్పిన. ఒకవేళ నువ్వు అలా చేయలేదు, పెళ్లికి 3-4 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నావు, అది ఒకవేళ నువ్వు లోన్ తీసుకొని చేసుకున్నావు, నీకు నెలకు నీ జీతం ఎంత 20,000, నీ ఈఎంఐ ఎంత పోతుంది, 9,000 పోతుంది. ఇప్పుడు 11,000తో నీ భార్య వచ్చిన తర్వాత నువ్వు సర్వైవ్ అవుతావా? నెక్స్ట్ ఖర్చులు పెరుగుతాయి, అవునా? ఒకరికి 11,000 అంటే నీకు సరిపోయింది, కానీ ఇద్దరికి 11,000 ఎంత సరిపోతాయి? హైలీ ఇంపాసిబుల్. రెండోది 1 year తీరకుండా నీ అప్పులు తీరకముందే నీకు ఒక సంతానం వస్తుంది. ఖర్చులేమో ఒకవేళ డెలివరీ ఖర్చులు నీ అత్తమాలు తీసుకున్నా కూడా రెగ్యులర్ ఇచ్చేటువంటి ఈ మధ్యలో అంటే ఒకప్పుడు లేని ఖర్చులు ఇప్పుడు మనకు ఉన్నాయి. ప్యాడ్స్ కదా, చాలా అసలు పిల్లలు డైపర్స్ ఎంత ఖర్చులు అంటే కొంతమందికి నెలకు 5-6 వేలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు ఈజీగా, అవునా? అంటే చూడు ఎన్ని ఖర్చులు పెరుగుతున్నాయి, నా లైఫ్ ఎట్లా మెయింటైన్ అవుతుంది, వాళ్ళకు కావాల్సినటువంటి న్యూట్రిషియస్ ఫుడ్, అవునా? ఇవన్నీ చెప్పిన ప్రాక్టికల్ గా చేసి ఒక పేపర్ మీద వేసి బోర్డు మీద వేసి చేసి చెప్పినా కూడా ఆయన వెళ్ళలేదు కొంతమంది. ఒత్తిడి అంటే ఒత్తిడి అంటే ఆర్థిక ఒత్తిడి కారణాలు దేని వల్ల పైసల గురించి ఎట్లా ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకోవాలి? ఆర్థిక ఒత్తిడికి అబ్బాయి ఇప్పుడు నీకు సంపాదన 20,000 ఉంది, కానీ నెలకు 25,000 ఖర్చు అవుతుంది అనుకో, ఇప్పుడు ఒత్తిడి ఉండదా ఉండదు? 5,000 నీకు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటావు? ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుందా లేదా? ఒకవేళ నీకు ఇప్పుడు పని చేయట్లేదు, జీతం సరిగా లేదు, అస్థిరమైన ఆదాయం. రెండోది అస్థిరమైన ఆదాయం అంటే క్రమంగా నాకు 20,000-30,000 రావట్లేదు, రానప్పుడు నీకు ఖర్చు అయితే అలాగే ఉంటది కదా, ఎంతో నెలకు 15,000 రెంట్ ప్రొవిజన్స్ వరకు అయితే సరిపోలేదు కదా, పిల్లల ఫీజు వరకు అయితే అవసరాలే తీరాలి. ఇప్పుడు అవసరాలు తీరినప్పుడు ఏమవుతుంది? ఒత్తిడి పెరుగుతుంది.
ఆ ఒత్తిడి కారణము ఏంటిది? ఎక్కువ ఖర్చు పెడుతున్నారా? అస్థిరమైన ఆదాయం వల్ల ఒత్తిడి పెరుగుతుందా? డెబ్ట్ అప్పులు ఉండడం వల్ల మీరు ఒత్తిడి ఫీల్ అవుతున్నారా? లేకపోతే ఇంకేమైనా అనుకోని ఖర్చులు మీ జీవితంలో ఎంటర్ అయినాయా? వీళ్ళు 4 అయితే 4 రాయండి. అవునన్నా. ఓకే. నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్న విషయం ఏంటి అంటే ఎవరి జీవితంలో ఏమి లేకపోవడం అనేది లేదు అని అనుకుంటున్నాను. ఎంతో కొంత ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. లేకపోతే సంతోషమే కదా, లేకపోతే ఇంకా హ్యాపీ కదా. ఆర్థిక ఒత్తిడి లేకపోతే నిజంగా చెప్పండి, ఆర్థిక ఒత్తిడి లేని వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? నాకు అసలు ఆర్థిక ఒత్తిడే లేదు, నెల వస్తే నాకు ఎలాంటి భయం లేదు, ఫస్ట్ తారీఖు అంటే నాకు అసలు భయమే లేదు. వావ్, వెరీ ఎవరి చేతులు అయితే లేదు. ఓ అన్న, ఓ అది మీరు ముచ్చట పెట్టుకుంటే నాకు వచ్చే నెల అయినా పడుతుంది చెప్పండి. నేను ఏమన్నాను? మాకు మా కుటుంబంలో మాకు ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాను. ప్రసాద్ అప్పులు చేయట్లేదు అయితే అది అంటే ఇద్దరి కుటుంబానికి సంబంధించింది, ఒక వ్యక్తిగతం కాదు. కొద్దిగా నీకెందుకు ఉంటుంది ప్రసాదం లేవట. ఎంతమందికి ఒత్తిడి ఉంది? ఆర్థిక పరమైన ఒత్తిడి వెరీ గుడ్. వాస్తవం చెప్పాలంటే నాకు కూడా నాకు ఎప్పటికి ఉంటది. నా అనునాంగులకు బాగా తెలుసు. అంటే ఎందుకు ఉంటది అని అంటే నేను అనవసరమైన ఖర్చులు పెట్టడం నాకు ఒత్తిడి ఉండదు, నాకు లేకపోవడం వల్ల ఒత్తిడి. నేను ఉన్న పరిచర్యకి నాకు ఎవరు సపోర్ట్ సంపూర్ణంగా ఉండకపోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. రెండోది, నాకు ఏమన్నా వచ్చినా నేను పరిచర్యకి ఎక్కువ ఖర్చు పెడతా. మూడోది ఏంటి అని అంటే పరిచర్య కోసమే మేము ఏం చేసినా పరిచర్య కోసం ఎక్కువ చేస్తాం కాబట్టి దానివల్ల ఒత్తిడి తప్పించి నిజంగా మాకు ఎలాంటి ఒత్తిడి ఉండదు వాసన చెప్పాలి. సో ఇప్పుడు మనం అక్కడ ఒక వర్క్ స్టార్ట్ చేసినాం, దానికి నేను ఈఎంఐ కట్టాలా, అది అలాంటి ఒత్తిడి తప్పించి నాకు పర్సనల్ గా నేను ఏమంటారు తెచ్చి పెట్టుకునే అయితే ఏమి లేవు, ఎలాంటి ఒత్తిడి లేదు. అయితే పరిచర్యకు సంబంధించిన తప్పించి అది కూడా ఉండదు. ఎందుకు ఉండదు, ఎప్పుడు ఉండదు అని అంటే నిజంగా సపోర్ట్ సరిగా ఉంటే అది కూడా అంత ఒత్తిడి అనుభవించాల్సిన అవసరం ఉండదు. అది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? యువర్ ఫినాన్షియల్ ప్రయారిటీస్, రైట్ 3 ఈచ్. ఒక్కొక్కరు 3 విషయాలు రాయండి. మీ ఆర్థిక ప్రాధాన్యతలు ఏంటివి? భార్య 3 విషయాలు రాయాలి, భర్త 3 విషయాలు రాయాలి. అంటే మీరు ఆర్థిక ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు? మీ ప్రాధాన్యత ఏంటి? అర్థం కాలేదా? అంటే మీకు వచ్చే జీతంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఖర్చు పెట్టడానికి? ముందు ప్రాధాన్యత ఇది. ఇప్పుడు నా ప్రాధాన్యత ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడం. మారుతుంటే కదా మంత్లీ అన్ని మారు, కొన్ని మారుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను అనుకో నా ప్రాధాన్యత ఫస్ట్ జీతం రాగానే రెంట్ పక్కన పెడతా. ఒక 9,000, 10,000 రెంట్, 10,000, 12,000 రెంట్ పక్కన పెడతా. రెండోది ఒక 2,000 వచ్చినాయి అనుకో మెయింటెనెన్స్ పక్కన పెట్టేసుకుంటా. మళ్ళీ ఒక 2,000 వచ్చినాయి అనుకో కరెంట్ బిల్ కి పక్కన పెట్టేస్తా. ఒక 1,000 రూపాయలు వచ్చినాయి అనుకో గ్యాస్ కి పక్కన పెట్టేస్తా. మళ్ళీ ఒక 12,000 వచ్చినాయి అనుకో ప్రొవిజన్ కిరాణా బిల్లు కట్టాలి కాబట్టి పక్కన పెట్టేస్తా. ఇలా అన్నమాట. నీ ప్రయారిటీస్ ఏంటివి? నువ్వేం చేస్తావు? ఇవన్నీ ఉండగా కూడా ముందు మొబైల్ కొనాలని చూస్తావా? నీ మొబైల్ పాడైంది, ఇవన్నీ పక్కన పెట్టి ముందు మొబైల్ కొంటావా? లేకపోతే ఇంకేమైనా చేస్తావా? ఇవన్నీ తర్వాత ముందు ఫస్ట్ బయటికి వెళ్ళి ఒక 2,000 పెట్టి ఖర్చు పెట్టి భోజనం చేద్దామా బయట? సో లేదంటే షాపింగ్ చేద్దామా ముందు? అంటే ఈ ప్రయారిటీస్ మీరు దేనికి ఎక్కువగా ఫస్ట్ అంటే ఇప్పుడు ఇట్లా డీటెయిల్ గా రాయకండి. ఇవన్నీ ఏంటి? కుటుంబానికి రెగ్యులర్ నీడ్స్. నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది నా కుటుంబానికి అవసరమయ్యే రెగ్యులర్ నీడ్స్ ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, అలా రాయండి. ఇవన్నీ పర్టికులర్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు మళ్ళీ కొన్ని డబ్బులు మిగిలినాయి అనుకో, ఓకే ఇవి నేను నా అబ్బాయికి ఫీజు కోసం పక్కన పెట్టుకుంటాను. అట్లా నేను 6 నెలలు ఒక 1 ఇయర్ పక్కన పెడితే గానీ ఒక కనీసం 50% నేను ఫీజు కట్టలేను. అలా అనమాట. కాబట్టి నేను వెరీ సీరియస్ గా ఉంటాను డబ్బుల విషయంలో, వెరీ కన్సిస్టెన్స్ గా ఉంటాను, వెరీ డిసిప్లిన్ గా ఉంటాను,
ఉన్నాను కాబట్టి మీకు అర్థమవుతుండాలి ఫ్యామిలీ ఎలా అదవుతుందని, అవునా? మాకు వాస్తవం. ఇంత వస్తే ఇంత ఎలా అవుతుంది, ఇంత వచ్చేదాన్ని నేను ఇంత ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాను అనేది ఇక్కడ పెద్ద సీక్రెట్. అఫ్ కోర్స్ బై గాడ్స్ గ్రేస్ అనేది లేదు, 100% గ్రేస్ ఉంది. రెండోది ఈ మేనేజ్మెంట్ నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప. బడ్జెట్ ప్లాన్ విడిగా చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు వాళ్ళ భార్య భార్య భర్తలు విడిగా బడ్జెట్ ప్లాన్, అందుకే మనం ఇంతకుముందు క్వశ్చన్ అడిగాం కదా, విడిగా ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు ఏం రాయాలి? సంబంధం నాకు చెప్పకుండా అది చేస్తారు. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళు రాయండి, అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అందుకే కదా ఎవరి ప్రయారిటీస్ వాళ్ళు రాయమని. అప్పుడు కలిసి చేస్తారా కలవగా చేస్తారా కూడా ఉంది. హ్మ్? పక్కలో ఎంత చూసినా ఈఎంఐలు లోన్ లేకుండా ఈవెన్ కొంతమంది అలా ఉంటారులే, అంటే ఇగో నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఇగో నా జీతం మాత్రం నీకు అసలు ఇవ్వను, నాది నాకే ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్? ఆ, నేను అది ఎవరు తీసుకోమని నాకు సంబంధం ఉందా అంటే, చాలా మంది సంబంధం ఉందా అని అడుగుతారు. విచిత్రమైనది కదా, విచిత్రమైనది ఇద్దరు సంబంధంలోనే ఉంటారు. సంబంధం అనుకుంటే సంబంధం ఉందా అని అంటారు. విచిత్రం కదా అది. ఇప్పుడు మంచైనా చెడైనా కలిసే కదా మాది చేయాల్సింది, అవునా? ఒక నష్టం వచ్చిందంటే అరే నువ్వు నేను ఒకటి కాదు కదా, వేరు కాదు కదా, అడగక ముందే ఇచ్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే భరించాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇద్దరు ఒకటి అనుకున్నప్పుడు భార్య ఏం చేస్తుంది అంటే, భర్త కష్టపడుతుంటే చూడదు, బీరువాలో ఉన్న బంగారం అంతా తీసి కూడా తీసుకొచ్చి చేతిలో పెడతారు. నిజంగా అంటే అలాంటి అండర్స్టాండింగ్ లైఫ్ అంటే, అవునా కదా? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అలాంటిదే. గ్రూప్ పెడతారు. ఆ? గ్రూప్ మెయింటైన్ చేస్తాం. ఏం గ్రూప్? ఎవరి గ్రూప్ వాళ్ళదా? కలిసేనా? మన గ్రూప్ అంటే ఏమైనా ప్రత్యేకమైన? వస్తే అది లేకుండా దాన్ని పెడతాం. వెరీ గుడ్. అదే అనమాట. అలాంటి 3 ప్రాధాన్యతలు రాయండి. ఎవరు రాస్తలేదు, పెన్నులు పేపర్లు కదా రాసిరా? వెరీ గుడ్, చాలా ఫాస్ట్ అయితే నేనే స్లో. ఫోర్త్ వన్, ఆర్ యూ ట్రాన్స్పరెంట్ అబౌట్ స్పెండింగ్? మీ ఖర్చుల గురించి పూర్తి స్పష్టత ఉందా? మీరు ఒకరికొకరికి పారదర్శకంగా ఉన్నారా? ట్రాన్స్పరెంట్ గా ఉన్నారా? తేట తెల్లంగా ఉన్నారా? నీ భార్య ఏం చేస్తుందో నీ భర్తకు తెలుసా? భర్త ఏం చేస్తాడో భార్యకు తెలుసా? తెలిస్తే తెలుసా రాయండి, ట్రాన్స్పరెంట్. లేకపోతే పర్సంటేజ్ రాస్తే రాయండి, ఓన్లీ 10%, ఓన్లీ 15%, ఓన్లీ 20% మాత్రమే మా మధ్యలో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో పారదర్శకత ఉంటది. మిగతా 80%, 85% ఏం జరుగుతుందో నాకు తెలియదు. 90% అయితే మేము పారదర్శకంగా ఉంటే, ఒక 10% ఏం జరుగుతుందో మాకు తెలియదు. అలాంటి పెట్టండి, అలా పెట్టండి. అంటే ఖర్చుల గురించి వాళ్ళతోటి డిస్కస్ చేసే విషయం. అవును, అదే అడుగుతున్నాను. ఇప్పుడు నీకు 40,000 వస్తుంది, ఈ 40,000 నువ్వు ఏం చేస్తావు అనేది మరి శిరీషకి క్లారిటీ ఉందా, స్పష్టత ఉందా, పారదర్శకంగా ఉందా? అలాంటివన్నమాట. విడిగా ఉన్నప్పుడు అది ఖర్చును విడిగా పెట్టినప్పుడు ఉండదు కదా. ఖర్చులు విడిగా పెట్టి, నేను ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు అర్థమైతలేదు. దయచేసి ఇదే వినండి. ఖర్చులు విడిగా పెట్టినా కలిసి పెట్టినా, ఇప్పుడు నేనే పెడతాను ఖర్చులన్నీ, కానీ నా భార్య చెప్తానే చెప్పను. నేను అది మాట్లాడుతున్నా, పారదర్శకత. నా భార్య ఇవన్నీ, నా భర్త ఇవన్నీ చేస్తున్నా నాకు తెలుసు కదా, తెలియదా? మీకోసం నేను అర్థం చేసుకోవడానికి కొన్ని డిక్షనరీ రాస్తాను, ఆ పదాలు ఎలా అర్థం చేస్తాను. ఓకే, సో అదే అనమాట. తెలపుడు చేస్తేనా నాకు తెలియదు కదా. నేను అదే అడుగుతున్నాను. నీకు తెలిసినంత వరకు పారదర్శకంగా ఉంటున్నట్లు, తెలియలేదు అని అంటే మనకు తెలియదు మరి. అంతే కదా. ఇప్పుడు అనుమానాన్ని ఇక్కడ వ్యక్తం చేయమనట్లే నేను. అర్థమవుతుందా? సో పారదర్శకత ఎంతవరకు ఉంది రాయండి దయచేసి. నువ్వు భార్యకి చెప్తున్నావా, నేను నాకు 15,000, 50,000 వచ్చినాయి, 50,000 వస్తే నేను దీన్ని చేసిన, ఒక 10,000 ఇటు పెట్టినా, సో అనుకోకుండా ఆ రోజు మనం ఇది తీసుకున్నాక దాన్ని కట్టేసిన కాబట్టి ఈ నెల నాకు డబ్బులు లేవు, లేకపోతే ఇంతే ఉన్నాయి అని అట్లా పారదర్శకంగా ఉంటున్నారా? ఉంటే ఏమైతుంది అంటే మీ మధ్యలో రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, అవునా? మన కొంతమంది రహస్యంగా చేస్తారు కదా, తెలియకుండా. మంచి అంటే రహస్యాలు మెయింటైన్ చేసే అలవాటు ఉంటుంది కదా, సీక్రెట్స్. విచిత్రం ఏంటంటే సీక్రెట్స్ ఎక్కడైనా మెయింటైన్ చేయొచ్చు, కానీ విచిత్రం ఏంటంటే భార్య భర్తల మధ్య ఉంటాయి కదా సీక్రెట్స్, అది ప్రాబ్లం. అందులో మళ్ళీ ఫినాన్షియల్ సీక్రెట్స్, అవునా? నేను మొన్న ఒక ఫ్యామిలీ డీల్ చేస్తున్నప్పుడు ఆమె అంటే ఆయన తెలియకుండా ఎక్కడెక్కడ అప్పులు చేసిందంట. ఆయన బయటికి వెళ్తుంటే, అరే నాకు నా షాప్ లో 5,000 కట్టాలి, నా షాప్ లో 1,500 లీవ్ ఉన్నాయి, నా షాప్ లో 1,200 లీవ్ ఉన్నాయి అని అడుగుతున్నారంట. ఆయన తల దించుకొని తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక నా దగ్గరికి వచ్చి
సో నాతో కూడా చెప్పాడు డైరెక్ట్. ఫస్ట్ ఆమె చెప్పాడు, అక్కకి ఫోన్ చేసి ఇట్లుంది పరిస్థితి అని. నేను పక్కనే ఉన్న బట్టి విన్నాను. అదేంటి అని తనని అడిగితే నేను అలాంటి ఏం చేయలేదని ఆమె అంటుంది. అంటే అలా తెలియకుండా షాపులలో ఉద్దెలు పెట్టడం, కొంతమంది అక్కడ పోయి మా ఆయన ఇస్తాడు లేకపోతే నేను ఇస్తానని చెప్పేసి. అంటే ఇది ఎక్కువగా ఇండిపెండెంట్ గా జీవించాలనుకున్న వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఆదర్శ దంపతులు అంటుంటే అప్పు చేసుకుంటూ పోతే నేను కట్టుకుంటూ పోతుంది. అంతే. ఒకరు దున్తుంటే ఇంకా విత్తనాలు వేయాలన్నమాట. అంతే కదా. ఓకే, రాస్తున్నారా? ఓకే, 5th క్వశ్చన్. 1 ఫినాన్షియల్ గోల్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. వచ్చే ఏడాదికి ఒక ఆర్థిక లక్ష్యం ఏం పెట్టుకున్నారు? ఏమైనా లక్ష్యాలు ఉన్నాయా? ఆర్థిక లక్ష్యాలు? వెరీ గుడ్, పెట్టుకోండి అలాగా. నేను ఒక టైంలో పెట్టుకున్నాను. నేను 2005లో పెళ్ళైన కొత్తలో పెట్టుకున్నాను. ఏం తెలుసా ఆర్థిక లక్ష్యం ఏంటి తెలుసా? ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎవరి దగ్గర చేజాపి కానీ, ఫోన్ చేసి కానీ, మెసేజ్ రూపంగా కానీ నాకు 10 రూపాయలు అవసరం, ఒక 100 రూపాయలు అవసరం అని అడగకూడదు అనుకున్నాను. ఎప్పుడు అడగలేదు 20 సంవత్సరాలు తెలుసా. ఎవరిని కూడా నేను డబ్బులు అడగకుండా 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి గడుపుతున్నా. ఒక్క రోజు కూడా నేను అబ్బి లాంటి అంత పెద్ద భయంకరమైన సమస్య చూసినప్పుడే, మీ అందరికి తెలుసు, ఎవరి నోరు తెలిసి నాకు ఒక 10,000 హాస్పిటల్లో ఉన్నాను, మెడిసిన్ కొనుక్కోవాలి, బిల్లు కట్టాలని ఎప్పుడు ఒక్క మాట కూడా మెన్షన్ చేయాలి. నేను అంత పెట్టుకున్నాను ఆర్థిక లక్ష్యం. దేవుడు నాకు నిజంగా నాకు కృప చూపించాడు. సమస్యలు పంచుకున్నాను కానీ అడగలేదని చెప్తున్నాను. దాని అర్థం సమస్యలు చెప్పుకోలేదని కాదు. సమస్యలు చెప్పుకోవడం వేరు, డబ్బులు అప్పుగా అరువుగా తీసుకోవడము వేరు. ఇంకొకటి మీ అందరికి ఒక అద్భుతమైన విషయం చెప్తున్నా. స్ట్రాంగ్ విషయం ఇది మీ అందరికి నచ్చకపోవచ్చు. ఎవరితో కూడా రిలేషన్షిప్ అనేది ఎకనామికల్ ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నాకు ఎంతమంది పరిచయం ఉన్నా, నాకు ఇంతవరకు ఎవరితో ఎలాంటి ఎకనామికల్ రిలేషన్షిప్ లేదు. నేను ధైర్యం చెప్తాను, ఒక్కరిలో కూడా లేదు ఎకనామికల్ రిలేషన్షిప్ లేదు. మీలో కొంతమంది మధ్యలో ఎకనామికల్ రిలేషన్షిప్ ఉండొచ్చు. అంటే ఒకరి నుంచి ఒక డబ్బులు తీసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం, అప్పుల వలన బలవంతంగా కలిసిపోవడం. అవునా? తప్పదు, ఎందుకంటే కట్ చేసుకుంటూ ఉన్న డబ్బులు పోతాయి. డబ్బులు ఇవ్వకపోతే ఉన్న స్నేహం పోతుంది, డబ్బులు పోతాయి. అవునా? డబ్బులతో చాలా ప్రమాదమైనటువంటి విషయం. నాకు ఫ్రెండ్స్ లో ఉన్నప్పుడు స్టీవెన్ డేవిడ్ అనే మాట చెప్పాడు, నాకు ఎవరితో ఎలాంటి ఎకనామికల్ రిలేషన్షిప్ లేదా. సో అంతకుముందు నుంచి నేను అది మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు హ్యాపీయెస్ట్ విషయం ఏంటి అంటే, నాకు ఎవరితో ఆర్థిక పొందమైన లావాదేవీలు లేవు. ఎవరితో మనం మాట్లాడాలంటే, ఫోన్ చేయాలంటే కేవలం ఆత్మ సంబంధ విషయాలు మాట్లాడుకోవాలి, టీచింగ్ గురించి మాట్లాడుకోవాలా, ఇతరాత్ర విషయాలే మాట్లాడుకోవాలి తప్పించి ఆర్థిక కమ్యూనికేషన్ నాకు ఎవరితో లేదు, లావాదేవీలు లేవు. ఎంతమంది ఉన్నారు ఆర్థిక సంబంధ లావాదేవీలు పెట్టుకోకుండా ఎవరితో ఎలాంటి ఆర్థిక సంబంధ లావాదేవీలు మిస్టేక్ లో మాట్లాడుతున్నాం? ఉన్నాయా లేవా? చెప్పటం అన్నా, లేకపోతే వాళ్ళతో కమ్యూనికేషన్, డబ్బులు అడిగి తీసుకునే విషయం చెప్పడం గురించి కాదు. కమ్యూనికేషన్ అంటే రిలేషన్షిప్ మీరు కొనసాగుతుందంటే వాళ్ళు మీకు ఇవ్వడము, మీరు వాళ్ళకి ఇవ్వడము డబ్బులు. అర్థమైందా? ఉన్నాయా అలాంటి? లేవా? ఉన్నాయన్నా. ఎందుకంటే అవి బలవంతమైన రిలేషన్షిప్స్ అవుతాయి. ఏమన్నా అంటే మనసులో ఏముంటది, అసలు వాస్తవం చెప్పాలంటే బలవంతమైన కమ్యూనికేషన్. వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చాం కాబట్టి. అవునా? అలాంటి కమ్యూనికేషన్స్ ఉన్నాయా? అది చాలా ప్రమాదం. అది మంచి కమ్యూనికేషన్ కాదు. కమ్యూనికేషన్ లో బ్యాడ్ కమ్యూనికేషన్స్ అనమాట. వాస్తవం చెప్పాలంటే ఒకరి అవసరంలో ఒకరు పాల్పంపులు పొందమని బైబిల్ నేర్పిస్తుంది, అంతవరకే. కానీ మనం పెట్టుకునేది, కొంతమంది పరిచయం చేసుకునేది కూడా డబ్బుల కోసం. తెలుసా మీకు? నిజమే కదా? నా లైఫ్ లో చాలా మంది ఎంటర్ అయ్యేలాగా కేవలం డబ్బులు అడగడానికే పరిచయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పరిచయమైన తెలుక్షణాలు అడిగారు అక్కడ. ఆ రోజు అమలాపురం ఆయన వచ్చి అడిగాడు, గుర్తుంది కదా నీకు? మనం ముందు రోజు పంపించాను, మళ్ళీ నెక్స్ట్ డే మీటింగ్ వచ్చింది, డబ్బులు అడగడానికి వచ్చాడు. ఈ గిఫ్ట్ విలువ అంత. ఓకే, సో ఇది అనమాట. అర్థమైంది కదా? మనం 3 సెషన్స్ చూసాం. ఏమేమి చూసినా చెప్పండి, చెప్పగలుగుతాం సింపుల్ గా? 50% సో ముందేం చూసినాము? రిలేషన్షిప్ చూసాము, తర్వాత కమ్యూనికేషన్ చూసాం, తర్వాత ఫినాన్షియల్ విషయాలు చూసాం. అవునా? అంతేనా?
సో 3 విషయాలు చూసాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి సైలెంట్ గా ఉండండి. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి, ఎవరు లేవద్దు. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం మమ్మల్ని ప్రేమించి ప్రభా క్లుప్తంగా మరి కొన్ని విషయాలు, కుటుంబాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఇది వీరందరి జీవితంలో నిజంగా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. వీరి మధ్యలో ఎలాంటి ఎడము కానీ ఇతరాతర సమస్యలు క్రియేట్ కాకూడదని మాత్రమే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వీటిని ఆధారం చేసుకొని మరొక గొడవకి, నూతనమైనటువంటి సమస్యకు తెర తీయకూడదు, తెర లేపబడకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ 3 విషయాలను ప్రభా నీ సన్నిధిలో నీ వాక్యం యొక్క కంట్రోల్ అర్థం చేసుకోవడం సహాయం దయచేయమని యేసునామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. 2027 జనవరి వరకు